నాకు నువ్వు వద్దు, నీ ప్రేమ వద్దు. ఐ హేట్ యూ. ఇంకోసారి నీ ఫేస్ నాకు చూపించకు. తను అంత గట్టిగా నా మీద అరిచి వెళ్ళిపోతున్నా నేను మౌనంగానే ఉండిపోయాను అంటే ఈ మౌనం వెనుక ఒక కథ ఉంది. విక్రమ్ లెగరా, రే విక్రమ్ లెగరా. ఏంటమ్మా పొద్దున్నే? త్వరగా లేచి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురారా. ఏంటి? నేనా? నా వల్ల కాదు. నాకేం తెలుసమ్మా కూరగాయల గురించి? అయినా చిన్నప్పటి నుంచి మార్కెట్కి వెళ్ళి ఎప్పుడైనా ఏమైనా కొన్నాను అసలు? అది కాదురా, ఈరోజు పని మనిషి రాలేదు. పోనీ నేను వెళదామంటే నాకు నీరసంగా ఉంది. ఈ ఒక్క రోజుకి వెళ్ళరా. ఆర్డర్ పెట్టేస్తాలే, ఇంటికి వచ్చేస్తాయి కదా. అవేం ఫ్రెష్గా ఉండవురా, రైతు బజార్లో అయితే ఫ్రెష్గా ఉంటాయి. అయినా నాకు కొండం తెలియదమ్మా. అది నాకు తెలుసు కదరా, అందుకే క్లారిటీగా లిస్ట్ రాశాను. ఇదిగో వెళ్ళి త్వరగా రా. సరే. అవును, డాడీ ఎక్కడ? డబ్బులు కావాలి, అడగాలి. ఆయన బిజినెస్ పని మీద ముంబై వెళ్ళారురా. అయినా మీ డాడీ ఎప్పుడు ఎక్కడ ఉంటారో ఆయనకే తెలియదు కదరా. సర్లే, కాల్ చేసి అడుగుతాలే. So marketing is up and down 40-45% I think. Excuse me. హలో హలో డాడీ. చెప్పరా నాన్న. ఓ 30K పంపించు, ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్తున్నాను. ఓకే పంపిస్తాను. టేక్ కేర్. ఓకే డాడీ, థ్యాంక్ యూ, బాయ్. ఓకే నాన్న, బాయ్. ఓయ్ బాబు, వెళ్ళారా? ఏం కావాలి? కేజీ వంకాయ 30 రూపాయలు. ఒక వంకాయ 30 రూపాయలు అంటే కేజీకి ఎన్ని వస్తాయి? ఓ 20 వస్తాయి. 30 × 20 600. బాగా చీపే. అవునవును. 1 కేజీ ఇవ్వండి. ఇంకేం కావాలి? కేజీ ఉల్లిపాయలు. సరే. ఓ నల్ల చొక్కా అబ్బాయి, వాడు నిన్ను మోసం చేస్తున్నాడు. బంగారం లాంటి బేరం పోగొట్టేసింది దొంగ ముండ. ఊరికి కొత్త, మార్కెట్కి కొత్త? కొత్త అంటే ఫుల్ అయిపోతానేమో. లేదండి, నేను మార్కెట్కి కొత్త ఏంటి? నేను పుట్టింది, పెరిగింది, తిరిగింది అంతా ఈ మార్కెట్లోనే. నీ మొహం చూస్తేనే అర్థమవుతుందిలే, కానీ ఏం కావాలి? ఈ లిస్టులో ఉన్నవి ఇవ్వండి. మొత్తం 367 అయింది. ఓయ్, ఇంకేమైనా కావాలా? మీ ఫోన్ నెంబరు ఏంటి?
అంటే ఏం లేదు, ఈ వారం మా ఇంట్లో ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్కి కూరగాయలు సప్లై చేస్తారని. అలా సప్లైలు గిప్లైలు మేము చేయం. ఏమైనా కావాలంటే మార్కెట్కి వచ్చి కొనుక్కో. ముందు నా డబ్బులు నాకి. ఇదిగోండి. ఇదిగో 143 చేంజ్. నీ చేంజ్ నీకు ఇచ్చేసాను కదా, వెళ్ళు. అదే నంబరు. రేయ్ పోరా. పోరా. పనికి మానలేదు. రాత్రి అంతా తాగడం, తెల్లారి వరకు దున్నపోతులో పడుకోవడం. అవును, ఇక్కడ నా నైటీ ఆరేసుకున్నాను, ఏది ఏమైంది? ఛీ, ఈ ఎద వేసుకుని తొంగున్నాడా? బంగారం లాంటి నైటీ. ఛీ, ఎదవా పాడు చేసేసాడు. ఛీ, వేసేసాడు బాబాయ్ బాంబు, కంపు కంపు. రోజు ఇదే భాగవంతం అయిపోతుంది వీడితో. ఈ రోజు ఎలాగైనా ఈ సంగతి తేల్చాల్సిందే. రే దుర్గా, లేగరే. రే దుర్గా, లేవరా దుర్గా. ప్రీతి, అప్పుడు వచ్చావు ప్రీతి. ఆపుకోలేకపోతున్నావు ప్రీతి. ప్రీతి రా రా ప్రీతి, దగ్గర రా ప్రీతి. రే లేవరా. సారీ అన్న, కొన్నా అక్కడి నుంచి ఇప్పుడు ముట్టుకున్నా. విక్రమ్ ని కొండనుకుని భయపడ్డాను కదరా బాబు. ఏంట్రా ఇదంతా? ఏంట్రా అంటే ఏం చెప్తావరా, పట్టపగలకి వెళ్ళగానే నిజమవుతాయి అన్నారు. రైస్ ని వేసుకుంటున్నాను. అయినా పొద్దు పొద్దు నువ్వేంట్రా అర్జెంటుగా రెడీ అయ్యారా, బయటికి వెళ్దాం. అర్జెంట్ అంటున్నావు, మనం ఎలాగో రెడీ అయినా అవ్వకపోయినా ఒకలా ఉంటాం. వచ్చి రెడీ అవుదాం పద. నైట్ ఫుల్ కేక్ డమాలనుకుంటా. అవును, నీకు తెలుసురా. నీ వాటం చూస్తుంటేనే తెలుస్తుంది. నువ్వు మరీ ఎక్కువ పోడేస్తున్నావు కదా. ఎందుకు ఏంటి మ్యాటరు, ఎక్కడ పోతున్నావు? నిన్న ఒక అమ్మాయిని చూశాను రా, తెగ నచ్చేసింది. ఆ అమ్మాయి దగ్గర. ఏంటి, నీకు అమ్మాయి నచ్చిందా? అయితే ఇది పెద్ద మ్యాటరే. అనా నువ్వు ఆపరా బాబు. ఎందుకు అమ్మాయి ఏం చేద్దా అక్కడ ఉంటది? రైతు బజార్లో కూరగాయలు అమ్ముతుంది. కూరగాయలు అమ్ముద్దా? అవును. యారా? ఏం లేదు, కనీసం నీ రేంజ్ మటన్ కొట్టే అమ్మాయి అయినా బాగుంది కదరా. సరే, నీకు అమ్మాయి నచ్చింది, అదే గొప్ప. పదా ఆ అమ్మాయిని సెట్ చేద్దాం. ఎక్కడరా అమ్మాయి? అదేరా నేను చూస్తున్నా, కనబడట్లేదు. ఏం చేస్తున్నావురా? కళ్ళు బ్రెయిన్ బాగానే ఉన్నాయా, లేకపోతే మొత్తాన్ని దుబ్బాయా అని? ఏంటి జోకా? మరి లేకపోతే ఏంట్రా, ఇక్కడ పనిచేసే వాళ్ళు ఒక అమ్మాయిని ఉందరా. అరే, అక్కడ పెద్ద ఆయన కూర్చొని ఉన్నాడు చూడు. నిన్న అమ్మాయి అక్కడే ఉందరా. అవునా? సరే పదా, ఆయన అడిగితే క్లారిటీ వచ్చేది కదా. నువ్వు ఆగు, నేను ఒక్కడనే వెళ్తాను, నువ్వు ఇక్కడే ఉండు. సరే వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ. ఏం కావాలి బాబు? నిన్న ఇక్కడ ఒక అమ్మాయి. చెల్లరవరా, అస్తమానం చిల్లర చిల్లరని దుబ్బుతాడరా. ఇంటి నుంచి వచ్చాడు, తెచ్చుకోవచ్చు కదా. ఏంటో ఇందా ఇందాకేదో అంటున్నావు బాబు. నిన్న 1 కేజీ పచ్చిమిర్చి ఇవ్వండి. ఇంకేం కావాలి బాబు? అంతే. అడిగవా? ఏంటి అడిగేది? ఆయన ఫుల్ ఫైర్ బ్రాండ్ లో ఉన్నాడు, ఒక్కసారిగా ప్యాక్ అయిపోయింది. మరి అమ్మాయి? నాకు తెలిసి ఈరోజు సెలవు అనుకుంటా, రేపు మళ్ళీ వద్దాం. అలా అంటావా? సరే పద. ఏంట్రా ఈరోజు కూడా ఈయనే ఉన్నాడు. ఏం చేద్దాం మరి ఇప్పుడు? రే ప్లీజ్ రా, ఈసారి నువ్వు వెళ్ళరా, నన్ను ఆల్రెడీ ఆయన చూసేశాడు.
అదంతా కాదురా, నువ్వైతేనే ఏమన్నా చేయగలవు, నువ్వైతేనే ఏమన్నా అడగగలవు. ప్లీజ్ రా, ప్లీజ్. ఓకే ఓకే, మరి ఎక్కువ పొడగరా. మై హూనా, డోంట్ వర్రీ, నేను ఉన్నా కదా. బంగాళదుంప పచ్చిమిర్చి అల్లం అంతేనా? అలా ఎక్స్క్యూజ్ మై అంకుల్. ఒక్క నిమిషం బాబు. ఓకే. 200 అయింది. 150 రూపాయలు తీసుకో. ఏంటి 200 రూపాయలు అయితే 150 తీసుకోవాలా? ఎలా కనపడుతున్నాను నీకంటే నేను? బేరాలు ఆడడానికి ఇది రోడ్డు పక్క షాప్ కాదు, రైతు బజార్. ఇక్కడ బేరాలు ఉండవు, అన్ని ఫిక్స్డ్ రేట్లు. 200 తీ. ఇస్తాం. బేరం ఆడితే నూరేసి పడిపోతావేంట్రా బాబు? బాబు ఇందాక ఏదో అంటున్నావు. నువ్వు అడుగుతున్నది ఏంటో అర్థం కావట్లేదు బాబు. నువ్వు చెప్తున్నది ఏంటో అస్సలు అర్థం కావట్లేదు. ఓ పని చేయి, నీకు కావాల్సింది ఏంటో వేలెట్టి చూపించు. ఉల్లిపాయ ఎంత? 1 కేజీయా? 1 కేజీగా? పట్టు. ఇంకా ఏమైనా కావాలా? ఏంట్రా ఏదేదో చేసావు? ఇంతకీ అడిగావా? ఏంట్రా అడిగేది? నువ్వు చెప్పింది కరెక్టే, ఆయన మామూలు ఫైర్ బ్రాండ్ కాదు, దెబ్బకి తడిసిపోయిందిరా. మరి ఎలారా తన గురించి తెలుసుకునేది? ఏముంది, ఆ అమ్మాయి మార్కెట్లో కనిపించేదాకా రోజు రావడమే. అంతే అంటావా? మనకు అది తప్ప వేరే మార్గం లేదు. పద. గొప్పడురా బాబు. అలా తను కనపడుతుందేమో అని ఎదురు చూస్తూ ఉండగానే నా కాలేజ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఆ కూరగాయలు అమ్మాయిరా. అవునా, పదరేళ్ళు మాట్లాడదాం. నువ్వెక్కడికి? మీరు ఇక్కడే ఉనండి, నేను వెళ్ళి మాట్లాడతా. సరే వెళ్ళు, ఆల్ ది బెస్ట్. జాగ్రత్తగా కానీ. ఒరే ఎవర్రా అమ్మాయి? నీకు నేను చెప్తాను కదరా, మనం ఏ క్లాస్లో అమ్మాయిలు బాగున్నారో చూసుకుందాం పదా. పదా. హే హాయ్, నేను గుర్తుపట్టలేదా? ఆ రోజు మార్కెట్లో కూరగాయలు గుర్తుకొచ్చానా? అమ్మయ్య, ఐఎమ్ విక్రమ్. మీరు? నేను స్ట్రేంజర్స్కి పేరు చెప్పను. నేను స్ట్రేంజర్ ఏంటండి, మనం ఆల్రెడీ క్లోజ్ కదా. అంటే అది ఆల్రెడీ మనం కలిసాం కదా. అయినా మీరు పక్కనే ఉండగా మీ పేరుతో పనే ఉందిలే. మీరేంటి ఇక్కడ? ఎవరైనా కాలేజ్కి ఎందుకు వస్తారు? అంటే చదువుకోవడానికి వస్తారని తెలుసు, కాకపోతే ఆ రోజు మీరు మార్కెట్లో కూరగాయలు అమ్మారు, ఇప్పుడేంటి ఇలా అని స్మాల్ కన్ఫ్యూజన్. ఓ అదా, ఆ రోజు మా నాన్నకి హెల్త్ బాగాలేకపోతే ఆ ఒక్క రోజు కోసం కొట్టు చూసుకున్నా అంతే. అమ్మని అమ్మ, అదా మ్యాటరు. ఆ విషయం తెలియక మార్కెట్ అంతా పిచ్చోళ్ళ తిరిగాను. ఏంటి? ఏం లేదు, అందుకే ఆ తర్వాత ఎప్పుడు మీరు మార్కెట్లో కనిపించలేదు అంటే. ఏం చేస్తున్నారు ఇక్కడ? నోట్స్ రాసుకుంటున్నా సార్. నోట్సా? అంటే నేను కొంచెం లేట్ జాయిన్ అయ్యాను, మిస్ అయిన నోట్స్ రాసుకుంటున్నా. నువ్వేం చేస్తున్నావురా? అదే తెలిసినమ్మ అయితే మాట్లాడుతున్నానన్నా. అన్నేంట్రా అన్న? కాల్ మీ సార్. ఓకే సార్. అయినా మిమ్మల్ని చూస్తుంటే ఇక్కడ నాకేదో కొద్దిగా డౌట్గా ఉంది. నడనరా ప్రిన్సిపల్ దగ్గరికి. ప్రిన్సిపల్ దగ్గరికి ఎందుకు? మేమేం చేసామని అసలు? నువ్వు ఇంతలా కంగారు పడుతున్నావు అంటే ఏదో ఉంది. రారా ప్రిన్సిపల్ దగ్గరికి. కంగారు పడేది గాడిది గుడ్డు. రా ప్రిన్సిపల్ దగ్గరికి. మీరు కాసేపు ఆగుతారా? సార్ సార్, తన మాటలేం పట్టించుకోకండి, ఒక్కసారి మీరు వెళ్ళారండి. సార్ సార్, ఈ మాత్రం దానికి ప్రిన్సిపల్ దగ్గరికి ఎందుకు? మీరు ఏం చెప్తే చేస్తాను, ఆ అమ్మాయిని మాత్రం వదిలేయండి. ఏం చెప్పినా చేస్తావా? చేస్తాను సార్. పద. ఒక్క సెకండ్ సార్. ఏమండి, మీరు వెళ్ళండి, వాళ్ళతో నేను మాట్లాడా, మీకు ఏ ప్రాబ్లం ఉండదు. మనం రేపు కలుద్దాం, సరేనా?
ఇక్కడికి తీసుకొచ్చారేంటి సార్? నువ్వేం చెప్పినా చేస్తా అన్నావు కదరా. నువ్వు పెద్ద యాక్షన్ సీన్స్ ఏం చేయని అవసరంలే. ఈ గ్రౌండ్ చుట్టూ 30 రౌండ్లే చాలు. సరే సార్. ఎరా వేసేస్తాడంటావా? ఆడు మొహం ఎత్తారని 2 రౌండ్లు వేసేటప్పటికి ఆడు ఉంటారు మొత్తం కారిపోద్ది. ఒకటే 5. వీడు ఒంట్లో రసం బానే ఉందిరా. అవునరా. 10. 20. 23. మనం మ్యాక్సిమం ఎంతమంది తాగలరా? నీ గురించి తెలియదు కాదన్నా, నేనైతే మ్యాక్సిమం ఒక హాఫ్ తాగాలనన్నా. మరి ఈడేంట్రా దించకుండా ఫుల్ బాటిల్ ఎత్తేసాడు? నువ్వు ఎప్పుడు చూసాడు ఫుల్ పడతాడు? రే మ్యాక్సిమం గ్రౌండ్ చుట్టూ నువ్వు ఎన్ని రౌండ్లు వేయగలరా? మ్యాక్సిమం 3 రౌండ్స్ వేయగలనన్నా. మరి ఈడేం వేసాడు? ఏం కంపేర్ చేస్తావు అన్నా? కంపేర్ చేయడం నీ తర్వాత ఎవరన్నా. మన ఫేవరెట్ బ్రాండ్ ఎలా అయితే ఎక్కువ తాగుతామో వీడు కూడా అమ్మాయి అంటే అంత ఇష్టం అన్నమాట. అవునరా, ఈ అమ్మాయి కోసం వీడు ఏదైనా చేసేలా ఉన్నాడు. గ్రేట్ లవర్ రా వీడు. చాలా బాగా పరిగెట్టావురా. నీ పరికి ఫిదా అయిపోయాం. ఆ అమ్మాయి జోలికి మేము రాము. కాలేజీలో ఇంకెవడొచ్చినా చూసుకునే బాధ్యత నాది. ఓకేనా? పదండ్రా. మీరున్నారు ఎందుకురా? లవ్ చేయడం అని చూసి నేర్చుకోండి. ఏంటి డల్గా ఉన్నావు? ఏమైంది చెప్పు. నిన్నొచ్చిన సీనియర్స్ వాళ్ళు మళ్ళీ నాతో చాలా దారుణంగా మిస్బిహేవ్ చేశారు. నిజంగానా? నేనెందుకు అబద్ధం చెప్తాను? ఎందుకన్నా అలా చేశారు? అన్నేంట్రా అన్నా? సార్ మీరు చేసిన దానికి అన్నానడం ఎక్కువ. ఏంట్రా వాగుతున్నావు? ఏంటి నువ్వు ఉండరా. ఏమైంది? నేను మీరు చెప్పినట్టు చేస్తే అమ్మాయి జోలికి వెళ్ళని చెప్పారు కదా, అలాంటిది అమ్మాయి జోలికి ఎందుకు వెళ్ళారు? ఎవరు చెప్పారు మేము వెళ్ళామని? ఆ అమ్మాయి చెప్పింది. చూడు తమ్ముడు, నిన్న నువ్వు చేసిన సాహసానికే మేము ఫిదా అయిపోయాం. మేము మళ్ళీ అమ్మాయి జోలికి వెళ్ళలేదు. ఆ అమ్మాయి నీకు ఏదో సోచి చెప్తుంది, ఒకసారి వెళ్ళి కనుక్కో. నిజం చెప్పు, వాళ్ళు నీతో నిజంగానే మిస్బిహేవ్ చేశారా? లేదు. మరెందుకు అలా చెప్పావు? నిన్న వాళ్ళు నన్ను ఏదో చేస్తారని భయపడి నువ్వు వాళ్ళు చెప్పిందల్లా చేసావు. ఈరోజు వాళ్ళు నన్ను ఏదో చేశారని చెప్తే నువ్వు వాళ్ళని ఏం చేస్తావో చూడాలనిపించింది, అందుకే అబద్ధం చెప్పా. ఏంటి? పర్లేదు, వాళ్ళని ధైర్యంగా బాగానే ఎదిరించావు. అయినా వాళ్ళ వాలకం, వాళ్ళ బిహేవియర్ చూస్తేనే అర్థమవుతుంది బాగా బలిసి కొట్టుకుంటున్న వాళ్ళని. నాకు అలా డబ్బులుండి ఎలా పడితే అలా బిహేవ్ చేసే వాళ్ళంటే చాలా చిరాకు. చిరాకంటి అసహ్యం. కొంప తీసి నువ్వు రిచ్చా ఏంటి?
చచ్చా మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అవునా? అలా అయితే ఓకే. సరే అయితే నా క్లాస్కి టైం అవుతుంది, నేను వెళ్తాను. అవును, నా పేరు చెప్పలేదు కదూ? మల్లీశ్వరి. విక్రమ్. తెలుసు, మొన్న క్లాస్లో చెప్పావు కదా. ఏంట్రా ఏదో మ్యాటర్ చెప్పాలి, అర్జెంట్గా రమ్మను. ఏంటి మ్యాటర్? ఎంత టెస్ట్ ఇచ్చింది ఏంట్రా? ఆయన ఎంత జరిగింది నాకెందుకు చెప్పలేదురా నువ్వు? ఇప్పుడు చెప్పాను కదరా, ఆయన ఇప్పుడు అదారు ఇంపార్టెంట్. సర్లే, ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నా మరి? అదే కదరా, ఏం చేయాలో అర్థం కాకే నిన్ను రమ్మంది. ఇంకేం చేస్తావు? నువ్వు ఎలాగో రిచ్ కదా, నా అబద్ధం చెప్పు. ఇంకా అలానే సేమ్ టైప్గా సినిమాలో అలా నరేష్ లాగా కంటిన్యూ అయిపో. సినిమాల్లో చేసినట్టు రియల్ లైఫ్లో అన్నీ అలా చేయలేంరా. అయినా అలా చేస్తే తనను మోసం చేసినట్టు అవుతుంది కదా. బాబు సత్య హరిశ్చంద్ర, నీ ప్రేమ కోసం ఒక అబద్ధం ఆడితే ఏమైపోదు. ఆ అమ్మాయి కూడా నేను లవ్ చేసాక మెల్లగా చెప్ది కానీ, ఓకేనా? అర్థమైందా? ఇదిగో అలా కాదు, ఆ అమ్మాయికి నేను చెప్పేస్తాను, నేను నిజం చెప్పావు అనుకో, కనీసం అమ్మాయి నీ మొహం కూడా తేగదు. తర్వాత నేను ఇష్టం, ఆలోచించుకో. నాకు చిన్న పని ఉంది, నేను వెళ్తున్నాను. తనకి అబద్ధం చెప్పడం కరెక్ట్ కాదు. ఏదైతే అయింది, రేపు తనకి నిజం చెప్పేయాలి. తన కోసం కాలేజ్ మొత్తం వెతికాను, ఎక్కడా కనిపించలేదు. తన క్లాస్మేట్ని కలిశాక తెలిసింది తను ఆ రోజు కాలేజీకి రాలేదు అని. తన హెల్ప్తోనే మల్లేశ్వరి అడ్రస్ తెలుసుకున్నా. ఎన్నాళ్ళు తిప్పిస్తానని ఇలాగా? అన్నా 3 నెలల నుంచి రోజు నన్ను తిప్పించుకుంటున్నావు. కొద్దిగా ఆలస్యం, తొందరలోనే మీ బాకీ తీర్చేస్తాను. అంటే ఎంతకాలం తిప్పించుకుంటావు? అన్న ఆగండి, ఏమైంది? ఏమైందా? అప్పు తీసుకుని 6 నెలలు అయింది, ఇప్పుడుకొచ్చి వడ్డీ లేదు, అసలు లేదు. నాకు ఇవాళ ఏదో తేలాల్సిందే. రై సామాన్లు తీసి బయట ఆగండి అన్న కొంచెం పక్కగా రండి, నేను మాట్లాడతాను. ఏం మాట్లాడతావు? మీరు రండి అన్న, చెప్తాను. రై ఏదో మాట్లాడతానంట, పదండి. రేయ్ అన్నా, మొత్తం ఎంత ఇవ్వాలి? 50,000. నీ ఫోన్పే నెంబర్ చెప్పు. 9866 11. వచ్చేసే చూడు, ఇంకెప్పుడు ఈ ఫ్యామిలీ వైపుకి రాకండి, వెళ్ళండి. ఇంతకీ నువ్వేమవుతావు వాళ్ళకి? అది మీకు అనవసరం, వెళ్ళండి. రై పదండి. అయినా అని డబ్బులు ఒకేసారి ఇచ్చేసాడు ఎవడన్నాడు? వాళ్ళకి బాగా కావాల్సిన అయి ఉంటారులేరా. అయినా మన డబ్బులు మనకు వచ్చినాయి, ఆడెవడైతే మనకి ఎందుకురా. పదండి. రై తీయండ్రా బళ్ళు. వెళ్ళిపోయారు, వాళ్ళతో నేను మాట్లాడా. ఇంక మీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఇంతకీ ఎవరు బాబు నువ్వు? మా క్లాస్మేట్ నాన్న. అవునా? కానీ నేను ఎక్కడో చూసినట్టుంది బాబు. ఒకరోజు కూరగాయలు కొనడానికి మార్కెట్కి వచ్చాను అంకుల్. అవునవును, వాళ్ళు నీ మాట బాగానే విన్నారు బాబు. అంకుల్ కొంచెం వాటర్ ఇస్తారా? ఇప్పుడే తెస్తా, ఉండమ్మా. నువ్వేంటి ఇక్కడ? నువ్వు కాలేజీ రాకపోయేసరికి కంగారు పడి మీ ఇల్లు కనుక్కొని వచ్చేసాను. ఈసారి నువ్వు అలా కంగారు పడి మా ఇంటికి రాకుండా ఉండాలంటే నా నంబర్ చెప్తా, నోట్ చేసుకో. సరే. 9848243652. కొంచెం పక్క తప్పుకోమ్మా. ఇదిగో బాబు. థ్యాంక్ యూ అంకుల్. నేను వెళ్ళొస్తాను. అదేంటి బాబు, భోంచేసి వెళ్ళు. పర్లేదు అంకుల్, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చేస్తాను. బాయ్. బాయ్. నిన్న జరిగిన ఆ గొడవ వల్ల మల్లీశ్వర్కి నిజం చెప్పలేకపోయాను. ఈరోజు అలా అయినా ధైర్యం తెచ్చుకుని తనకు నిజం చెప్పేయాలి. హే హాయ్, ఏంటి నీలో నువ్వే మాట్లాడేసుకుంటున్నావు? ఏం లేదు, జస్ట్ నార్మల్గానే. అవును, నిన్న శంకర్ అన్నతో ఏం చెప్పావు? అసలు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు? అదా,
ఏం లేదు, కాస్త వాళ్ళకి అర్థమయ్యేలా మాట్లాడా అంతే. అబ్బచా, నాకు శంకరన్న గురించి బాగా తెలుసు. ఆయన మాటలతో విన్న వ్యక్తి కాదు. చూడు మల్లేశ్వరి, ఒక్కొక్క మనిషిని ఒకలా డీల్ చేయాలి. నిన్న నాకు చూసిన దాన్ని బట్టి సిచ్యువేషన్ ఏంటో అర్థమైంది. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అర్థమైంది. సో వాళ్ళకి అర్థమయ్యేలా మాట్లాడా. వర్కౌట్ అయింది, కన్విన్స్ అయ్యారు, వెళ్ళిపోయారు అంతే. దీంట్లో ఇంక పెద్ద మ్యాటర్ ఏం లేదు. ఓకే ఓకే కూల్. ఇప్పుడు నువ్వెందుకు సీరియస్ అవుతున్నావు? సర్లే, ఏదో చెప్పే ఉంటావు, కానీ కరెక్ట్ టైంకి వచ్చి చాలా హెల్ప్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చెప్పి దూరం చేద్దాం అనుకుంటున్నావా? హే, అలా ఏం లేదు. చెప్పవే. ఫస్ట్ పీరియడ్ క్యాన్సిల్ అయింది, మేము క్యాంటీన్లో ఉన్నాం, ఇక్కడికి వచ్చాయి. ఓకే. మా ఫ్రెండ్స్ అందరు క్యాంటీన్లో ఉన్నారంట, నువ్వు కూడా మాతో జాయిన్ అవుతావా? ఓకే, పద వెళ్దాం. హాయ్, ఇతన్ విక్రమ్. హాయ్. హాయ్. రే అక్కడ చూడు, మన క్రింగరా. అవునరా, ఈడేంట్రా వాళ్ళతో. అరే విక్రమ్. హాయ్ రా. మల్లేశ్వరి, వాళ్ళు నా ఫ్రెండ్స్. వాళ్ళని ఇక్కడికి వచ్చేమను. ఇక్కడికి రండిరా. ఆడికి వచ్చామా? ఓకే, ఎవరో ఒకరిని సెట్ చేసుకుందాం పదరా. భలే ఉన్నారు. హాయ్. 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 ఆర్డర్ ఇద్దామా? ఇద్దాంలే, కంగారీ ముందు. ఇంతకీ మీ స్వీట్ నేమ్స్ చెప్పలేదు. బంగారం. నీ పేరే రెండా? కాదు, రాణి. ఏ రాజ్యానికో. రే. ఓకే ఓకే, అర్థమైంది. కుర్రుడికి. అవును, మనమందరం ఈ కాలేజ్కి కొత్త కదా. ఈ కాలేజ్లో ఎవరెవరికి ఏమేమి నచ్చాయో అందరం ఒక్కొక్కరు చెప్పుకుందాం. ఓకే. ఫస్ట్ నేనే స్టార్ట్ చేస్తాను. నాకు ఈ కాలేజ్లో క్యాంటీన్లో ఫుడ్ అంటే చాలా ఇష్టం. అందుకే ఇలా ఉన్నట్టుంది. నాకు లైబ్రరీ అంటే ఇష్టం. దేనికి? ఎందుకంటే అక్కడైతే పీస్ఫుల్గా పడుకోవచ్చుగా. నీకు ఇద్దరు బాగా ఇష్టం కదరా, వెళ్ళి పడుకుంటే ఇద్దరు. ఏంటి? ఏం లేదు. నెక్స్ట్ మల్లేశ్వర్ నువ్వే. నాకు లెక్చరర్స్ క్లాసెస్ అర్థమయ్యేలా చెప్పడం చాలా నచ్చింది. నైస్. నాకు ఈ కాలేజ్ మొత్తం నచ్చింది. అదేంటి? స్పెసిఫిక్గా ఏం లేదు, అంతా నచ్చింది అంతే. ఓ ఓకే ఓకే. నాకు ఇన్నాళ్ళకి ఎలా నచ్చితే అలా ఉండేలా ఫ్రీడమ్ వచ్చిందిగా, ఆ ఫ్రీడమ్ నచ్చింది. నైస్. నీ అబ్బో, నాకు అమ్మాయిలు నచ్చారు. ఏంటి? అంటే ఎవరి ఇష్టాలు అనుకున్నప్పుడు నా ఇష్టాలు నాకు ఉంటాయి. అవునే మల్లేశ్వరి, నువ్వు లక్ష్మి ఎప్పుడు కలిసే కదా కాలేజ్కి వస్తారు. ఈ మధ్యన అసలు మీరిద్దరు కలిసినట్టే లేదు. దాని టాపిక్ అసలు నా దగ్గర తీయకు. ఏమైంది? అది అబద్ధం చెప్పి నన్ను మోసం చేసింది. ఏంటి? అసలు ఏమైంది? మొన్న కాలేజ్కి వస్తా అని చెప్పింది. అందుకే నేను దానికోసం బస్ స్టాప్లో అరగంట వెయిట్ చేశా. తర్వాత నేను ఫ్యామిలీతో ఊరెళ్తున్నా, రావట్లేదు అని చెప్పింది. సర్లే అనుకున్నా, కానీ తర్వాత తెలిసింది అది వెళ్ళింది ఊరికి కాదు, దాని ఇంటర్ బాయ్ ఫ్రెండ్తో సినిమాకని. అది సినిమాకి వెళ్ళిందని నీకెలా తెలుసు? మా క్లాస్లో సాయిగాడు ఉన్నాడు కదా, వాడు చూశాడంట, నాకు చెప్పాడు. అయినా అది చిన్న మ్యాటరే కదా. ఏంటే చిన్న మ్యాటరు? నిజం చెప్పకపోయినా పర్లేదు, కానీ నిజాన్ని దాచడానికి అబద్ధం చెప్పడం కరెక్ట్ కాదు. నాకు అలా చేస్తే అస్సలు నచ్చదు. నచ్చకపోవడం ఏంటి, నాకు వాళ్ళంటేనే చిరాకు. ఓకే ఓకే, ఇంకెప్పుడు ఆ టాపిక్ తీసుకురాను, సరేనా? సరే. ఇంక మేము వెళ్తున్నాం, మాకు పని ఉంది. రండ్రా. ఏం పని ఉందిరా? నాకేం పని లేదు, నేనంటా. ఉందని చెప్తున్నానా? సర్లే. ఓకే గ్యాస్, బాయ్, సీ యూ సూన్. బాయ్. బాయ్ బాయ్ బాయ్. రే మీరు ఎలా, నేను వస్తాను. ఒరే మన పనులు ఏమున్నారా, ఖాళీ కదా. రే తనంతలా చెప్తుంటే టెన్షన్ వచ్చేసిందిరా, నువ్వేమో ఇంకా కూర్చుంటానంటావు. అవును కదా, మర్చిపోయా. రే ఇదంతా కాదు, కాస్త మీ లవ్ స్టోరీ స్పీడ్గా పంపు. సరేరా. రే సినిమాకి వెళ్దామా? ఇప్పుడు వద్దులేరా. యారా డబ్బులు లేవా? అయినా విక్రమ్ కూడా మనతో ఉండగా మనకు లోటేంట్రా? అరే విక్రమ్, నాకు అప్పటి నుంచో డౌట్ రా. నువ్వు బాగా రిచ్ కదా, నువ్వు తలుచుకుంటే ఈ ప్రపంచంలో ఏ కాలేజ్ చదివేవాడివి, అలాంటిది ఈ కాలేజీలో ఎందుకు జాయిన్ అయ్యో? రే నాకు లైబ్రరీలో పని ఉంది, నేను వెళ్తున్నాను, మళ్ళీ కలుద్దాం. అరే ఆడికి పని ఉంటే మనల్ని ఎందుకు తీసుకొచ్చాడ్రా? అయినా అడిగిన దానికి ఆన్సర్ చెప్పకుండా అలా వెళ్ళిపోతాడేంటి? నీకు నేను చెప్తాను కదా, పద. ఏం లేదురా, వాళ్ళ అమ్మ నాన్న ఈ కాలేజీలో కలుసుకున్నారు, ఈ కాలేజీలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అందుకే చదివితే ఈ కాలేజీలో చదవాలని ఫిక్స్ అయిపోయాడు. ఏంటి దానికే? నీ ఇంకో విషయం చెప్పనా, వాడేమో బాగా రిచ్,
నేనేమో బాగాపూర్. అయినా మీ ఇద్దరం చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. ఎలా అయ్యాం? ఎలా? చిన్నప్పుడు ఎప్పుడు వాడికి యాక్సిడెంట్ అయితే నేను కాపాడాను అంతే. అప్పటి నుంచి ఇప్పుడు దాకా నన్ను వదలలేదు. వాడు మనీ కన్నా మనుషులకి వాల్యూ ఇస్తాడు రా. వాడు ఒక ఎమోషన్ ఫుల్ లేరా. అయినా నీకేమీ అర్థం కాదు. పద. నాన్న అన్నం పెట్టమంటారా? వద్దమ్మా, స్నానం చేసి తింటానులే. అవునమ్మా, నేను వచ్చిన అబ్బాయి ఆ శంకరన్నతో ఏం చెప్పాడో గాని మన పరువు మాత్రం కాపాడాడమ్మా. అలాంటి అబ్బాయి ఇంటికి ఒకటి ఉండాలి. ఉండాలి. డైరెక్ట్గా తనకి నిజం చెప్పలేకపోతున్నాను. ఎలా అయినా కాల్ చేసి చెప్పేద్దాం. హాయ్ విక్రమ్. హాయ్. నేనే నీకు చేద్దాం అనుకుంటున్నాను, నువ్వే కాల్ చేసావు. ఆహా, కాల్ చేద్దాం అనుకున్నావంటే ఏదో మ్యాటర్ ఉందనుకుంటా. యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే చెప్పు చెప్పు. ఏం లేదు, జస్ట్ క్యాజువల్గా తిన్నావా లేదా అని అంతే. అంటే నేను నంబర్ ఇచ్చాను కదా అని అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకుంటున్నావా? ఏ అలా ఏం లేదు, నిజంగా నార్మల్గానే చేశా. హే రిలాక్స్, నేనేదో జోక్ చేశానులే. నువ్వు ఎప్పుడైనా నాకు కాల్ చేసే రైట్ నీకుంది, ఓకేనా? యాక్చువల్లీ నీకోటి చెప్పాలి. ఆహా, మరేం లేదన్నావు దొంగ. నేను కూడా నీకు ఒక విషయం చెప్పాలి, కానీ ఇలా కాల్లో కాదు. రేపు సండేనేకా, ఫ్రీ ఉన్నావా? నాకెప్పటినుంచో బీచ్ చూడాలని కోరిక, తీసుకెళ్తావా? తీసుకెళ్తా. థ్యాంక్స్ విక్రమ్. అయితే మనం రేపు బీచ్లో మాట్లాడుకుందాం. బాయ్, గుడ్ నైట్. బాయ్. నీకు బైక్ ఉందా? చచ్చా, ఇది నాది కాదు, మా ఫ్రెండ్ది, అడిగి తీసుకున్నాను. ఓ అవునా, ఓకే వెళ్దామా? రా. ఎన్నిసార్లు తనకి నిజం చెప్దామన్నా ఏదో కారణం వల్ల కుదరట్లేదు. బీచ్లో ఎలా అయినా నిజం చెప్పేయాలి. నిన్న లైఫ్లో బీచ్ చూడడం ఇదే ఫస్ట్ టైం తెలుసా? అది కూడా నీతో చూడడం చాలా హ్యాపీగా ఉంది. చిన్నప్పటి నుంచి సినిమాల్లో బీచ్ కనిపించినప్పుడల్లా ఎందుకో తెలీదు చాలా ఎగ్జైట్ అయిపోయేదాన్ని. బీచ్కి తీసుకెళ్ళమని గోలగోల పెట్టేదాన్ని. కానీ ఎన్ననుకున్నా రాసిపెట్టుండాలిగా. ఇప్పుడు ఇలా నీతో చూడాలని రాసిపెట్టుందనుకుంటా. నాకైతే చాలా చాలా బాగా నచ్చేసింది ఈ ప్లేస్. ఎంత ప్రశాంతంగా ఉందో కదా. అసలు ముగింపే లేనట్టు కనిపించే ఈ విజువల్స్, ఏవో ఇన్స్ట్రుమెంట్స్ కంపోజ్ చేసినట్టు ఈ అలల సౌండ్స్, శుతిమెత్తనైన ఇసుక, అబ్బో నాకైతే చాలా చాలా బాగా నచ్చేసాయి. నువ్వేంటి డల్గా ఉన్నావు? నీకు నచ్చలేదా? అలా ఏం లేదు, నచ్చింది. మరి అదే నీతో ఒక విషయం చెప్పాలన్నాను కదా. నేను కూడా నీకు ఒక విషయం చెప్పాలి. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలియదు, కానీ ఫస్ట్ నేను చెప్తా. సరే. మా నాన్న వాళ్ళది చాలా పువర్ ఫ్యామిలీ, మా అమ్మ వాళ్ళది రిచ్ ఫ్యామిలీ. అయినా వాళ్ళిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా ప్రేమించుకున్నారు. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళని కాదని మరీ పెళ్లి చేసుకున్నారు. మా అమ్మ నేను పుట్టే వరకు బాగానే ఉంది, కానీ తర్వాత ఏమైందో తెలీదు.
ఉన్నట్టుండి మా నాన్నతో గొడవ పెట్టుకోవడం మొదలుపెట్టింది. జీతం సరిపోవడం లేదని, ఇల్లు చిన్నదిగా ఉందని ప్రతి చిన్నదాన్ని గొడవ చేసేది. చిన్నప్పటి నుంచి ఐశ్వర్యంలో బతికి ఒకేసారి ఏం లేకుండా బతకడం మా అమ్మ వల్ల కాలేదు. నన్ను ఇమ్మంటే మా నాన్న ఇవ్వలేదు. ఇంకా మమ్మల్ని వదిలేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. అందుకే నాకు డబ్బున్న వాళ్ళంటే అప్పటి నుంచి నచ్చదు. వాళ్ళు డబ్బుంటే ఒకలా, లేకపోతే ఇంకోలా ఉంటారు. కానీ మనలాంటి వాళ్ళు ఏమున్నా లేకపోయినా స్వచ్ఛమైన మనసుతో ఒకేలా ఉంటారు. నా సాడ్ స్టోరీ చెప్పి బోర్ కొట్టించానా? చా, అలా ఏం లేదు. నీ ఫీలింగ్స్ వేరే వాళ్ళతో కాకుండా నాతోనే షేర్ చేసుకున్నందుకు యాక్చువల్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఆ రోజు ఫస్ట్ టైం మార్కెట్లో నువ్వు నన్ను చూసినప్పుడే నాకు అర్థమైంది నువ్వు నా మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నావని. ఆ తర్వాత నా కోసం కాలేజ్లో సీనియర్స్ చెప్పింది చేయడం, వాళ్ళని ఎదిరించడం, మాకు ఆపదొస్తే వచ్చి మాకు టైంకి హెల్ప్ చేయడం, నాకు నచ్చిన చోటుకి తీసుకురావడం, ఇవన్నీ ఏమో కానీ నువ్వు నాకు చాలా నచ్చేసావు. ఐ లవ్ యూ. ఇందాకేదో చెప్పాలన్నావు? ఐ లవ్ యూ టూ. ఆ క్షణం తనకి నిజం చెప్పి దూరం అవడం కంటే నిజం దాచి తన ప్రేమను పొందడమే ముఖ్యం అనిపించింది. కనుల చాటు దాగి ఉన్న నా కలనువే, వెలుతురులు నింపి నింగిలోని జాబిల్లివే, సంద్రమంత ప్రేమ పంచె నాదరి నువ్వే, నీలి మేఘమల్లి పలకరించే వర్షానివే, ప్రేమ మాటిలా చెవిన పడెనుగా, వయసే మురిసి తడిసి ఎగసి గరటమయ్యగా, ఎగిరే మనసిలా సీతాకోకలా, సరికొత్త రంగు నింపినావే నా వెన్నెలా, ఎగిరే మనసిలా తారాజోవలా, ఓ మెరుపులాగా లాగినావే నీ వైపిలా. చేరగా నేనే మళ్ళీ పుట్ట కొత్తగా, నువ్వే కబురులు చెబుతుంటే అనుక్షణాన సమయం మాగే అక్కడే వింతగా, విశ్వం అంతా నీకే రాసైన సైన్యం నేనై కాపాడైనా, తారాలోకం నీకై ఇలకితేన, దూరాలన్నీ దగ్గర చైనా, ఎగిరే మనసిలా సీతాకోకలా, సరికొత్త రంగు నింపినావే నా వెన్నెలా, ఎగిరే మనసిలా తారాజువలా, ఓ మెరుపులాగా లాగినావే నీ వైపిలా. కనుల చాటు దాగి ఉన్న నా కలనువే, వెలుతురులు నింపి నింగిలోని జాబిల్లివే, సంద్రమంత ప్రేమ పంచె నాదరి నువ్వే, నీలి మేఘమల్లి పలకరించే వర్షానివే. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to dear Bangaram.
అందరూ పెట్టినప్పుడు లేని ప్రాబ్లం నేను పెడతాను వచ్చిందిరా. రే ఏం మాట్లాడుతున్నావురా? రే నేను మాట్లాడేది కేక్ గురించి రా. ఫోన్లే బతికించో, నాకేదో బూతులా అనిపించిందిరా బాబు. అరే అది బుర్రా బూదరా. నువ్వే మాట్లాడాలే. మరి బర్త్డే పార్టీ ఏంటి? రేపు పదరా పార్టీ ఏదో అంటున్నారు. పార్టీకి డిన్నర్ కి రెస్టారెంట్ కి వెళ్దాం సరేనా? యా ఓకే డన్ డన్. సరే అయితే క్లాస్ కి టైం అవుతుంది, వెళ్దామా? పోదాం. బంగారం ఏంటి? నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. మాట్లాడు, ఎవరు లేరు కదా. ఏంటిది? బర్త్డే కదా, గిఫ్ట్ తీసి చూడు. ఏంటి ఇది గిఫ్టా? అంటే నీకు సైట్ ఉందని తెలిసింది. నేను ఇచ్చే గిఫ్ట్ ఎప్పుడు నీతో ఉండాలని. ఈ లెటర్ ఏంటి? అంటే అది నా ఫీలింగ్స్ డైరెక్ట్గా చెప్పలేక లెటర్లో రాసా. ఇప్పుడే చదివి చెప్పవా? సరే. ప్రియమైన బంగారానికి ఈ మాట రాతున్నప్పుడే నేను ఎంతో లక్కీ అని అర్థమైంది. ఎందుకనుకుంటున్నావు? మిగతా వాళ్ళందరూ ముద్దు పేరుగా బంగారం అని పిలుచుకుంటారు, కానీ నీ పేరే బంగారం. అందుకు నీకు విషయం తెలుసా? నన్ను అందరూ మా ఏరియాలో కత్తి అని పిలుస్తారు. అంటే నేను ఇనుమును బంగారం మన ఇద్దరం కలిస్తే డెడ్లీ కాంబినేషన్ అవుద్ది. ఏంటి మ్యాటర్ చెప్పకుండా ఈ సోదంతా చెప్తున్నాను అనుకుంటున్నావా? డైరెక్టర్గా మ్యాటర్లోకి వెళ్ళిపోతే నీకు బోర్ కొడద్దని. సరే ఇంక లేట్ చేయకుండా చెప్పేస్తున్నాను మరి చెప్పేస్తున్నా. నేను ఫస్ట్ టైం చూసినప్పటి నుంచే నీ మీద కన్నేసా. తప్పుగా అనుకోగా, దాని అర్థం లవ్ ఎట్ ఫస్ట్ ఐటమ్. ఇప్పుడు నీకు మ్యాటర్ మొత్తం అంతా క్లియర్గా అర్థమై ఉంటుంది. అయినా సరే ఫార్మాలిటీగా చెప్పాలని కాబట్టి చెప్తున్నాను. ఐ లవ్ యూ బంగారం. నీకు కూడా ఇష్టమైతే నేను కళ్ళు మూసుకుని ఉంటా, వచ్చి బొగ్గు మీద ముద్దు పెట్టు. ఏమైందిరా? దోమ కుట్టిందిరా. దోమ కుడితేనే ఇంతలా వచ్చిందా? ఏదో కుట్టిందిలే, ఇప్పుడు అంత అవసరమా? ఆర్డర్ చేద్దామా? ఆకలి దొబ్బేస్తుంది అక్కడ. సరే సరే భయ్యా వెళ్ళరా. ఆర్డర్ ప్లీజ్. యాంటి పాస్తో మిస్తో అటోలానా పిజ్జా అన్సలీటో క్వాంటిటీనా అండ్ 1 ఫంగీ ట్రైఫాల్టీ లసన్యా అల్వర్జు. ఇది 5 స్టార్ హోటల్ కదరా నీకు నచ్చిన ఐటమ్స్ ఆర్డర్ అవడానికి. దొరికిస్తామంటావా? అసలు ఏం మాట్లాడుతున్నావు? మాకు కూడా ఏం అర్థం కాలే. నాకు ఏం అర్థం కాలే. నువ్వేదైనా కవర్ చేయరా. యాక్చువల్లీ నేను మా వాడు జపనీస్ మూవీస్ చూసాడు, అందుకే ఫ్లోలో జపనీస్ మాట్లాడుతున్నాడు. అంతే ఏం లేదు. అబ్బచ్చా, విక్రమ్ మాట్లాడేది ఫుడ్ ఐటమ్ పేర్లని మాకు అర్థమైంది. అర్థమైందా? మరి ఇందాక అంత అర్థం కాలేదన్నారా? అన్నీ మీ మాటలే. రే నువ్వు మేనేజ్ చేసుకున్నావు వల్ల కాదు. నువ్వు ఆగరా, నేను నిజం చెప్పేస్తా కదా. యాక్చువల్లీ నాకు ఫారెన్ ఫుడ్ వీడియోస్ చూడడం అలవాటు. ఆర్డర్ అనేసరికి అవి గుర్తొచ్చి చెప్పేసా అనమాట, అంతే. ఓ అంతేనా? ఓకే ఓకే. ఇప్పుడు మీ డౌట్ క్లియర్ అయింది కదా భయ్యా. ఇప్పుడు నేను ఆర్డర్ చెప్తాను, రాసుకో. 10 చిల్లీ చికెన్, 10 చికెన్ సూప్స్, 10 చికెన్ బిర్యానీ, 10 మటన్ బిర్యానీ, 10 ఫ్రై పీస్ బిర్యానీ, 10 జాయింట్ బిర్యానీ, 10 ప్రాన్స్ బిర్యానీ. అన్ని ఐటమ్స్ ఎందుకురా? ఎందుకేంట్రా, బిల్లు కట్టేది బంగారమే కదా. అయినా దానికి ఎలాగ ఉండాలరా? లేకపోతే నేను ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేద్దా? ఇప్పుడు అర్థమైంది, కుట్టింది దోమ కాదు బంగారం. సర్లే విషయం ఎవరు చెప్పు. హలో, ఆర్డర్ ఇవ్వడానికి ఇంత డిస్కషన్ ఏంటి? అయినా అన్న ఐటమ్స్ ఎందుకు? ఊళ్ళో వాళ్ళందరికీ పంచుతావా? గుడ్ ఐడియా. బంగారం బదిరికి బిర్యానీ దానం చేద్దాం. భయ్యా ఇందా 10 చెప్పాను కదా, 30 రాసుకో. ఏయ్ ఆప్తావా ఇంకా? సారీ మీరేమనుకోకండి, ఇందాక చెప్పినవన్నీ క్యాన్సిల్ చేసేసి 3 చికెన్ బిర్యానీలు తీసుకురండి. ఓకే మేడం. గాయస్, ఈ హ్యాపీ మూమెంట్లో మీకు విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఏం చెప్పాడు? నేను రాని లవ్ చేసుకుంటున్నాం. వావ్, సూపర్ న్యూస్. ఇప్పటిదాకా బాగానే దాచారు చెప్పకుండా. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓరి మిత్రద్రోహి, నీకు వర్కౌట్ అవ్వలేదు, నాకు అయిందిరా అంతే. ఇట్స్ ఓకే. దురదృష్టం నీకే రానికి. రాయ్. అంటే ఇక నుంచి మన గ్యాంగ్లో 2 కపుల్స్ అన్నమాట.
2ని 3 చేద్దామంటే నువ్వే కోఆపరేట్ చేయట్లేదు. ఏంటి? ఏం లేదు, అది ఆర్డర్ వచ్చింది. బిర్యానీ చాలా బాగుంది. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే బంగారం. థ్యాంక్ యూ. అవును, బర్త్డేస్ అంటే గుర్తుకొచ్చింది. మన బర్త్డేస్ మిగతా వాళ్ళకి తెలియదు కదా, అందరూ చెప్పొచ్చు కదా. ఎరా దేనికి వాళ్ళ బర్త్డేస్ కూడా పార్టీ పేరు చెప్పి దొబ్బు తినేద్దామన్నా? నువ్వు ఉండరా బాబు. అయినా తినేటప్పుడు అవన్నీ అవసరమా? ఏమైంది? తను చెప్పింది కూడా కరెక్టే కదా. ఇక్కడ ఎవరి బర్త్డేస్ ఎవరికి తెలీదు. సో ఫస్ట్ నేనే స్టార్ట్ చేస్తా. నా బర్త్డే December 30. అవునా? ఇంకో రోజు లేట్గా పుట్టొచ్చు కదా. ఏ అంటే నెక్స్ట్ రోజు ఎలాగో న్యూ ఇయర్ కదా, బర్త్డే న్యూ ఇయర్ కలిపి సెలబ్రేట్ చేసుకుందామని. ఓ అదా. నాది Feb 29. ఏం నిజంగానా? అంటే ఇప్పుడు నువ్వు 4 సంవత్సరాల ఒకసారి సెలబ్రేట్ చేసుకుంటావా? అవసరం కార్తీక మాసం ఏంటి? ఇప్పుడు నీ బర్త్డే కోసం 4 సంవత్సరాలు ఆగాల మేము? అంత లేదు, నేను ఎవ్రీ ఇయర్ Feb 28 చేసుకుంటా. అలా అయితే ఓకేలే. ఇప్పుడు నీదే. నాది August 15th. ఏంటా రోజా? ఆ రోజు ఇండియాకి ఫ్రీడమ్ వస్తే అదే రోజు నువ్వు పుట్టి మాకు ఫ్రీడమ్ లేకుండా చేస్తున్నావు. ఇంకా వస్తావా? ఒరే కొంచెం ఎక్కువైంది, తగ్గించుకో. సరదాగా అన్నావు లేవో ఫ్రెండ్లీగా. రే విక్రమ్ నువ్వే. రే నిన్నే. నాది May 20. ఏంటి సమ్మర్లోనా? అయినా సరే పార్టీ ఇవ్వాల్సిందే. పక్కా ఇస్తా. ఓకే. మల్లేశ్వరి ఇప్పుడు నువ్వే. నాది ఏ రోజు కాదు. అదేంటి ఏ రోజు కాకుండా అలా ఎలా పుట్టేహో? ఏంటి జోకా? బొక్కలా ఉంది. అయినా అసలు మనం ఏం పీకామని బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి? ఏదైనా సాధిస్తే అప్పుడు చేసుకున్నామంటే ఒక అర్థం ఉంది. నాకు బర్త్డే చేసుకోవడం అస్సలు నచ్చదు. నన్ను అడగకండి ప్లీజ్. అలా అని వేరే వాళ్ళు చేసుకుంటే నేనేం అడ్డుపడను. నాకు నచ్చదు అంతే. ఓకే ఓకే, ఇష్టం లేకపోతే వద్దులే. చల్లారిపోతుంది. తినండి తినండి తినండి. ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? మీ ఇంటి బయటే ఉన్నా, ఒక్కసారి బయటికి రా. ఇప్పుడా? అస్సలు కుదరదు. ఏం కాదురా, అంకుల్ ఎలాగో పడుకుంటూ ఉంటారు కదా. సరే వస్తున్నా. ఓకే ఓకే. హాయ్. ఏంటి ఈ టైంలో వచ్చావు? ఈ కార్ ఎవరిది? ఫ్రెండ్దిలే, దైక్కు బయటికెళ్ళొద్దాం. బయటికా? వామ్మో నేను రాను బాబోయ్. ఏం కాదు, జస్ట్ అలా వెళ్ళి వచ్చేద్దామంతే. వద్దు విక్రమ్, అర్థం చేసుకో. నాన్న లేచాడంటే అంతే. ఇంకా అంకుల్ లేచే లోపు వెళ్ళొచ్చేద్దాం, ఓకేనా? ప్లీజ్ మల్లేశ్వరి, ఎప్పుడైనా ఏదో నేను తలాడుగాను నిన్ను, ప్లీజ్. సరే పద, త్వరగా పద, ఎవరైనా చూస్తే బాగోదు. అవును, నీకు కారున్న ఫ్రెండ్స్ కూడా ఉన్నారా? నీకు డ్రైవింగ్ వచ్చని ఎప్పుడు చెప్పనే లేదు. అసలు ఏంటి ఇలా సడన్ గా నైట్ డ్రైవ్? కాసేపు నీ క్వశ్చన్ బ్యాంక్ ఆపుతావా ప్లీజ్? జస్ట్ ఎంజాయ్ ది రైడ్. ఏంటి ఇక్కడ ఆపావు? చెప్తాగా, దిగు.
థ్యాంక్స్ విక్రమ్. నేను ఇలా ఎప్పుడు బర్త్డే సెలబ్రేట్ చేసుకోలేదు తెలుసా. అంతెందుకు, ఇలా కేక్ కట్ చేయడం కూడా ఫస్ట్ టైం. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ చెప్పి దూరం చేద్దాం అనుకుంటున్నావా? అలా ఏం లేదు. నిజం చెప్పాలంటే నా బర్త్డే రోజే మా అమ్మ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి నాకు బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం అంటే అస్సలు నచ్చదు. కానీ ఇలా నీతో బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం చాలా చాలా నచ్చింది. చూసావా ఎంత హ్యాపీగా ఉన్నావో. ఎప్పుడో ఏదో జరిగిందని మైండ్లో పెట్టుకుని మన హ్యాపీనెస్ని దూరం చేసుకోవడం కరెక్ట్ కాదు. పాస్ట్ ఈజ్ పాస్ట్. బీ హ్యాపీ, జస్ట్ గో విత్ ఫ్లో. ఓకే సార్. అవును, ఇంతకీ నా బర్త్డే నీకెలా తెలుసు? గెస్ట్ చేయి. మన ఫ్రెండ్స్ ఎవరికి నేను చెప్పలేదు. కాలేజ్ రికార్డ్స్లో కూడా వేరే డేట్ ఉంది. నేను కూడా నీకెప్పుడు చెప్పలేదు. ఎలా తెలుసో చెప్పు. మీ డాడీ చెప్పారు. ఏంటి మా నాన్న? ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు, అసలు ఏమని అడిగావు? ఏం లేదు, అంకుల్ మల్లేశ్వరి బర్త్డే డేట్ ఎప్పుడు అంకుల్ సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాను అని అడిగా. తనకి ఇష్టం లేదు బాబు అని అన్నారు. అదంతా నేను చూసుకుంటాను, మీరు చెప్పండి అంకుల్ అని అన్నా. అంతే చెప్పారు. నీకు ఇంకో విషయం కూడా తెలుసా? నువ్వు ఇక్కడికి వచ్చిన విషయం కూడా అంకుల్కి తెలుసు. ఆయనకు ముందే చెప్పేశా. వామ్మో వామ్మో, నా వెనకాల ఇన్ని కుతంత్రాలా? ఆగు, నువ్వు ఆగు. మొన్న సర్ప్రైజ్ బాగానే ప్లాన్ చేసావు. ఏదో మీ డాడీ దయ వల్ల వర్కౌట్ అయింది. మా నాన్న నువ్వు బాగానే క్లోజ్ అయిపోయినట్టున్నారుగా. ఈ మధ్య ఇంటికి కూడా బాగానే వచ్చేస్తున్నావు, కానీ మీ ఇంటికి మాత్రం తీసుకెళ్ళట్లేదు. మీ వాళ్ళని పరిచయం చేయట్లేదు. ఎప్పుడు తీసుకెళ్తున్నావు ఏంటి? మా ఇంటికా? మా ఇంటికి ఇప్పుడు ఎందుకు? తర్వాత వెళ్దాంలే. తర్వాత లేదేం లేదు. నువ్వు మీ ఇంటికి తీసుకెళ్లే వరకు నీకు మా ఇంట్లో నో ఎంట్రీ, అంతే. సరేలే. రే దుర్గా, దుర్గా, రే దుర్గా. ఇక్కడ రే మల్లేశ్వరి మీ ఇంటికి తీసుకెళ్ళు, మీ ఇంటికి తీసుకెళ్ళని రాడ్ వేసేస్తుందిరా. ఈ రోజైతే ఎలా అయినా తీసుకెళ్లాలని ఆర్డర్ వేసింది. నీ ఇంటికి కదరా, తీసుకెళ్ళు. రే మా ఇంటికి. ఓ సారీ సారీ, తన దృష్టిలో మీ ఇల్లు కాదు కదా, మర్చిపోయా. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అదే నాకు అర్థం కావట్లేదురా, నువ్వేదైనా చెప్పాలి. ఓ పని చేయి, మన సినిమాలో లాగా డమ్మీ పేరెంట్స్ని డమ్మీల్ని సెట్ చేసే, సరిపోద్ది. వర్కౌట్ అవుతుందా? దొరికిపోతామేమోరా. రే నీకున్న ఆప్షనల్లా డమ్మీ పేరెంట్స్ సెట్ చేయడం, లేదా అనాదానికి కొత్త స్టోరీ చెప్పడం, లేకపోతే నేను చెప్పడం, అందుకని ఏం చేయలేం. ఫస్ట్ ఆప్షనే బెటరు. కానీ ఇప్పటికిప్పుడు అంటే ఎలా సెట్ చేయడం? చించు బాగా ఆలోచించు. రే ఒక ఐడియా. ఏంటి? డమ్మీ పేరెంట్స్గా మీ అమ్మా నాన్న, డమ్మీలుగా మీ ఇల్లు వాడేద్దాం, ఏమంటావు? రే ఐడియా చెప్పినందుకు నాకేసో పిడి. రే ప్రజెంట్ నువ్వేరా నన్ను ఆదుకోవాలి. నువ్వు తప్ప ఎవరున్నారా నాకు? ప్లీజ్ రా. సరే సరే రే, మా అమ్మనైతే నేను ఎవరుగా మేనేజ్ చేస్తాను రా. మా నాన్న గురించి తెలుసు కదా, ప్యాకెట్ వస్తాడు రా. అయితే ఓ పని చేద్దాం, మీ నాన్న ఇంట్లో లేనప్పుడు తీసుకెళ్దాం. అడిగితే మా నాన్న బయటకు వెళ్ళడం చెప్తా. నువ్వు గట్టిగా ఫిక్స్ అయినట్టుకున్నావు కదా, అలాగే కానీ బాగా లోగు దొరికేసిడికి. అబ్బా, అత్త క్యారెక్టర్ ఎవరితో కానీ ఎలా చేస్తుందో చూడు. అదే నేనైతేనా సూపర్గా చేయొద్దును. అమ్మా అక్కడ అన్నం కూర వండాను, వెళ్ళి తిను. అది కాదు మా. ఏంట్రా? యాక్టింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ కదా. అయితే ఏమీ లేదు, మా ఫ్రెండ్స్ మేము షార్ట్ ఫిల్మ్ ప్లాన్ చేసాం, అందులో మదర్ రోల్ ఉంది. రే ప్లీజ్ రా, నేను యాక్ట్ చేస్తాను రా, ప్లీజ్ రా, నన్ను పెట్టుకోండి రా. ఓకే మామ్, కూల్. కానీ నువ్వు యాక్ట్ చేయాలంటే అందులో చిన్న టెస్ట్ ఉంది. ఏంటిది? ఏం లేదమ్మా, ఈ రోజు మన ఇంటికి ఒక అమ్మాయి వస్తుంది. ఓకే. ఆ అమ్మాయికి నాకు అమ్మలా కాకుండా విక్రమ్ గారికి అమ్మలా నటించాలి. అందులో పర్ఫెక్ట్ చేసావు అనుకో, క్యారెక్టర్ నీదే. ఓ సింతేనా? చూస్తావుగా మీ అమ్మ నటన విశ్వరూపాన్ని. చూద్దాంలే అమ్మా. అమ్మా, అమ్మ ఎవడరా? అమ్మా ఎవడు నువ్వు? విక్రమ్ నా కొడుకేడి? విక్రమ్ యాక్టింగ్ చేంజ్ చేసావు, ఇదే కావాలి దగ్గర నుంచి.
సరేరా చూద్దాంలే. నేను మళ్ళీ చేస్తా. నాకు నువ్వేంటి ఇక్కడ? ఎక్కడికమ్మా వెళ్తున్నావు? స్కాలర్షిప్ డబ్బులు వచ్చాయి నాన్న, శంకరన్న కడదామని వెళ్తున్నా. ఎందుకులే అమ్మా, ఆ అప్పు నేనే చూసి ఏదోలా కట్టేస్తాను. ఆ డబ్బులు నీ దగ్గరే ఉన్నాయి. నీ చదువుకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది. పర్లేదులే నాన్న, నాకు ఇప్పుడప్పుడే ఏం అవసరం లేదులే. అయినా కడితే అప్పు కొంచెమైనా తీరుతుంది కదా. వెళ్ళొస్తా నాన్న. ఏంటమ్మా ఎలా వచ్చావు? ఇదిగోండన్నా, ఈ డబ్బు తీసుకొని మా బాకీలో జమ చేసుకోండి. మిగతా తర్వాత కడతాను. ఆ రోజే మీ బాకీ తీరిపోయిందిగా. తీర్చేశారా? ఎవరు? అదే ఆ రోజు మీ ఇంటికి గొడవకు వచ్చినప్పుడు ఒక అబ్బాయి మమ్మల్ని ఆపాడు కదా. విక్రమా? ఆ కుర్రడే. ఆ రోజే మొత్తం 50,000 కట్టేశాడు. ఏం మాట్లాడుతున్నారన్నా? నాకేం అర్థం అవ్వడం లేదు. తను తీర్చడం ఏంటి? నిజం చెప్పండి అన్నా. అయినా అబద్ధం చెప్పవలసిన అవసరం నాకేంటి? నా గురించి నీకు బాగా తెలుసు. ఆ రోజు మొత్తం డబ్బులు కట్టేశాడు కాబట్టే ఒక్క మాట మాట్లాడకుండా అక్కడి నుంచి వచ్చేసాను. ఆ కుర్రడే. ఆ రోజే మొత్తం 50,000 కట్టేశాడు. వాళ్ళకి అర్థమయ్యేలా మాట్లాడా. వర్కౌట్ అయింది, కన్విన్స్ అయ్యారు, వెళ్ళిపోయారు. ఎవరమ్మా నువ్వు? నువ్వా? బాగున్నావమ్మా? మా అబ్బాయి కోసం వచ్చావా? బయటికి వెళ్ళాడమ్మా. అవును, ఆ షార్ట్ ఫిల్మ్ సంగతి ఎక్కడి దాకా వచ్చింది? ఆ రోజు మా అబ్బాయి చెప్పాడు కాబట్టే దుర్గా విక్రమ్కి తెలుగు యాక్ట్ చేశాను. ఇప్పుడు ఈ పిల్ల ఎందుకు వచ్చింది? ఏంటో ఈ పిల్ల. హలో మల్లీశ్వరి చెప్పు. విక్రమ్ వాళ్ళ డాడీ ఏం జాబ్ చేస్తారు? ఆయన జాబ్ చేయడం ఏంటి? ఆయన కిందనే కొన్ని 100 మంది జాబ్ చేస్తూ ఉంటారు. అయినా నీకు తెలుసు కదా, అలా అడుగుతావేంటి? వాళ్ళ ఇల్లు ఎక్కడా? దానవాయిపేటలో సెకండ్ లైన్ 3rd బిల్డింగ్, గ్రే కలర్ లో ఉంటది. ఎవరమ్మా నువ్వు? నేను విక్రమ్ వాళ్ళ ఫ్రెండ్ ఆంటీ. నా బుక్ ఒకటి తన దగ్గర ఉండిపోయింది, తీసుకోవడానికి వచ్చాను. విక్రమ్ టెర్రస్ మీద ఉన్నాడు, వెళ్ళమ్మా. ఓకే ఆంటీ. నన్నెందుకు మోసం చేసావు? అది కాదు. ఏది కాదు? కిందున్న బైక్ కార్ ఎవరివి? ఈ ఇల్లు ఎవరిది? ఆ రోజు మీ ఇల్లు అని చెప్పి తీసుకెళ్ళిన ఆ ఇల్లు ఎవరిది? అసలు మీ డాడీ ఏం చేస్తారు? వీటన్నిటికీ ఆన్సర్ ఇచ్చి అప్పుడు చెప్పు నువ్వు మోసం చేయలేదని. ఆ బైక్ కారు మావే, ఇల్లు కూడా మాదే. నిన్న ఆ రోజు తీసుకెళ్ళిన హౌస్ దుర్గా వాళ్ళది. మా నాన్న పెద్ద బిజినెస్ మ్యాన్, ఒప్పుకుంటా. కానీ ఇవన్నీ ఎందుకు దాచా అంటే... ఎందుకు దాచావు? ఇప్పుడు వీటన్నిటిని కవర్ చేయడానికి ఇంకో అబద్ధం చెప్తావు. నీకు నా గురించి అన్నీ తెలుసు. అన్నీ తెలిసి కూడా చాలా బాగా చేసావు. నైస్. అలా కాదు,
మరి ఇంకెలా? నాకు డబ్బున్న వాళ్ళంటే ఇష్టం లేదని తెలుసు, నాకు అబద్ధాలు చెప్పే వాళ్ళంటే ఇష్టం లేదని తెలుసు, అయినా నా దగ్గర ఇన్ని అబద్ధాలు చెప్పావు. ఎందుకు చెప్పవులే, చెప్తావు. ఎందుకంటే ఏం చెప్పినా నమ్మే పిచ్చిది దొరికింది కదా. ఇంకేముంది, ఎన్నైనా చెప్తావు. ఒకసారి నేను చెప్పేది విను. ఏంటి వినేది గాడిది గుడ్డు? అయినా నిన్ననేం లాభంలే. నువ్వు ఇన్ని అబద్ధాలు చెప్తూ మోసం చేస్తున్నా నువ్వు వదిలిన ప్రేమ అనే అలలో నేను కళ్ళు మూసుకొని పడిపోయా చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఇందులో నీ తప్పేం లేదు. అయినా పెద్దలు ఊరికే అనరు, మోసం చేసే వాళ్ళకన్నా మోసపోయే వాళ్ళదే ఎక్కువ తప్పుంటుందని. అందుకే నీ తప్పేం లేదు. నేను అబద్ధాలు చెప్పాను ఒప్పుకుంటా, కానీ నా ప్రేమ మాత్రం నిజం. ఇదిగో ఈ సోది మాటలే వద్దు, మర్చి నీ దగ్గర పెట్టుకో. అయినా అసలు నువ్వెవడ్రా మాపు తీర్చడానికి? నీకేం అవసరం? ఓ అవసరం ఉంది కదా, నన్ను పడేసే ప్లాన్లో ఇది కూడా ఒక పార్టేగా. మొన్న సీనియర్స్ రౌండ్స్ వేయమంటే తిరగడం, నా బర్త్డే సెలబ్రేట్ చేయడం, ఇవన్నీ కూడా నిజమేనా లేదా ప్లాన్లో పార్టేనా? నిజమే. ఏమోలే, ఎవడికి తెలుసు. అసలు ఎందుకు అబద్ధం చెప్పానో ఒకసారి నన్ను చెప్పను ప్లీజ్. వద్దు, నువ్వు ఇంకేం మాట్లాడొద్దు. అయిందేదో అయిపోయింది. నాకు నువ్వు వద్దు, నీ ప్రేమ వద్దు. ఐ హేట్ యూ. ఇంకోసారి నీ ఫేస్ నాకు చూపించకు. రే అలా రాపేకి లేపకూడదురా, నీళ్ళు కలుపుకోవాలి. పోరా, నాకున్న బాధకి ఈ రాయే కరెక్ట్. అసలు ఎన్నిసార్లు తాగమని ఫోర్స్ చేసినా మందే ముట్టుకోలేదు, అలాంటిది తెగలేపేస్తున్నావు. అసలు ఏమైందిరా? ఏమైందా? మల్లీశ్వరి డైరెక్ట్గా ఇంటికి వచ్చేసిందిరా. అడ్రస్ ఏ నా కొడుకు చెప్పాడో కానీ వాడెవడో నాకు తెలియాలి. నా చేతిలో చచ్చాడే. అయినా మల్లీశ్వరి మీ ఇంటికి వస్తే ప్రాబ్లం ఏంట్రా? ప్రాబ్లం ఏంటా? నీకు తెలుసు కదరా. సారీ, ఇక్కడ తెలియదు కదా. మ్యాటర్ ఏంటంటే మల్లేశ్వరికి రిచ్ పీపుల్ అంటే నచ్చదు. నేను రిచ్ కాదు పూర్వ అని అబద్ధం చెప్పాను. మల్లేశ్వరికి ఈ విషయం ఎలా తెలిసిందో కానీ తెలిసిపోయిందిరా. డైరెక్ట్గా ఇంటికి వచ్చి నన్ను అమ్మన బూతులు తిట్టి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయింది. ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు. రే మల్లీశ్వరికి మీ ఇంటి అడ్రస్ చెప్పింది నేనేరా. నువ్వా? ఎందుకురా? వదలరా. నువ్వే అన్నావు కదా నాకు మ్యాటర్ తెలీదని, నీకోసం తెలిసే ఉంటుందని జనరల్గా చెప్పేశాను రా. ఐఎమ్ సారీ రా. కొంప ముంజో కదరా అసలు. ఆపరా రే. నేను తీసుకెళ్తానులే దుర్గా, నువ్వు వెళ్ళు. దిగరా, ఎక్కు. రే బైక్ రేపు తీసుకో. రే జాగ్రత్త.
ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? ఇప్పుడు నేను మీ ఇంటి బయట ఉన్నా, నీతో మాట్లాడాలి, బయట రా. ఏంటి ఈ టైంలోనా? మాట తేడాగుందేంటి? తాగేస్తున్నావా? అవును, ఫుల్గా. ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం, ఇప్పుడు వెళ్ళిపో. ఇప్పుడు నువ్వు వస్తావా లేకపోతే నన్ను రమ్మంటావా? సరే వస్తున్నా. అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఏం మాట్లాడాలి? నేను ఫుల్గా తాగేసున్నా. ఇప్పుడు నువ్వు మాట్లాడితే నేనేం మాట్లాడానికి వచ్చానో మర్చిపోతాను. సో యూ జస్ట్ లిజన్, ఓకే? విక్రమ్, నువ్వు బ్రేకప్ చెప్తావా? అసలు ఆడు ఎలాంటోడో తెలుసా? చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఆడెంత రిచ్ అయినా ఎప్పుడు ఒక అమ్మాయిని కూడా చూడలేదు. అలాంటిది నిన్ను చూశాడు, నిన్ను మాత్రమే చూశాడు, ప్రేమించాడు. సరే, ఆ సంగతి పక్కన పెట్టే, నీ మ్యాటర్ దగ్గరికి వద్దాం. ఇప్పుడు నన్ను ఒకడు మాటి మాటికి అనుమానిస్తున్నాడు. లేదు, ఒక నన్ను వదిలేసి వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు, అది కూడా కాదు. నన్ను సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు అని బ్రేకప్ చెప్పినా ఒక అర్థం ఉంది. కానీ ఒకడు బాగా రిచ్ అని బ్రేకప్ చెప్పడంలో ఏమర్థం ఉంది? నేను ఇన్ని రోజుల్లో ఎన్నిసార్లు తాగరా తాగరా అని ఫోర్స్ చేసిన తాగనివాడు నీ దెబ్బకి ఫుల్ బాటిల్ లేపేసి పడిపోయాడు తెలుసా? అవునులే, ఆడదాని వల్ల రాజ్యాలే కూలిపోయాయి అంటారు. మగాడంతా అసలు నీ బాధల్లా వాడు నిజం దాచి అబద్ధం చెప్పాడనే కదా. ఆడు అసలు అబద్ధం చెప్పడానికి గల కారణం నేను వాడిని ఏం చెప్తే ఎక్కడ నువ్వు దూరం అయిపోతాను భయపెట్టి నేను చెప్పకుండా చేశా. తప్పు ఆడిది కాదు, నాది. తప్పంతా నాది. సో అయిందేదో అయింది, మీ ఇద్దరు కలిసిపోండి, మంచిగా ఉండండి. ఇది నా ఆర్డర్ కాదు కాదు, నా రిక్వెస్ట్. అయిందా? నాకేం గుర్తు రావట్లేదు. ఇంతే, నాకు వైన్ షాప్ కట్టే టైం అయింది, నేను వెళ్తాను. ఇద్దరు కలిసిపోయి మళ్ళీ సరే. ఫుల్గా తాగేసి నోటికొచ్చింది వాగుతున్నాడు, తాగుపోతేదవా. ఫ్రెష్ అయ్యిరా, టిఫిన్ చేద్దు గాని. ఎప్పుడు లేనిది తాగడం మొదలుపెట్టావా? నిన్నొచ్చిన అమ్మాయి కోసమేనా? ఏంటి నాకెలా తెలుసు అనుకుంటున్నావా? దుర్గా, ఒకసారి ఇలారా. ఉండరా, ఇప్పుడు వస్తా. సరే వెళ్ళు. సారీ అండి, తాగేసున్నాను. పర్వాలేదులే, వాడిలా పడిపోకుండా ఇంకా కాన్షియస్లోనే ఉన్నావు. ఏంటి ఎప్పుడూ లేనిది స్పృహ లేకుండా అంతలా తాగేశాడు? అంటే అది అంటే ఈరోజు మా ఇంటికి వచ్చిన ఆ అమ్మాయి కోసమేనా? మీకెలా తెలుసు అంటే? అంతలా ఆశ్చర్యపోకు, నాకు ఆ అమ్మాయి కోసం తాగాడని మాత్రమే అర్థమవుతుంది, ఇంకేమీ తెలీదు. అసలు ఏం జరిగింది? అంటే తను ఫస్ట్ టైం మార్కెట్లో అమ్మాయిని చూసి లవ్ చేశాడు. ఫైనల్గా అబద్ధం చెప్పి మోసం చేశాడని చెప్పి బ్రేకప్ చెప్పింది. ఇంత కథ జరిగిందన్నమాట. సరే అండి, నాకు చిన్న పని ఉంది, నేను వెళ్ళనా? జాగ్రత్తగా వెళ్ళు. ఓకే అండి. ఒరే, మీ కథంతా విన్నాక నాకు చిన్న కథ చెప్పాలని ఉంది, చెప్పనా? అనగనగా ఒక డబ్బున్న అబ్బాయి
ఒక పేదింటి అమ్మాయి ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవడానికి ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఎటువంటి అభ్యంతరమూ లేదు. కానీ అసలు సమస్య అంతా ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే ఉంది. ఈ అమ్మాయి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఈ అమ్మాయిని చులకనగా, బానిసగా, ఓ పని మనిషిలా చూస్తారేమోనని భయం. కానీ ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ని ఎలాగోలా ఒప్పించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఒక మహారాణిలా చూసుకున్నాడు. వాళ్ళకిప్పుడు ఒక అబ్బాయి కూడా పుట్టాడు. వాడి పేరు విక్రమ్. అందరి కథలు ఒకలా ఉండవు. కాబట్టి ఇలా దేవదాసులా తాగడం మానేసి ఏదో ఒకటి చేసి నీ ప్రేమ ఆ అమ్మాయికి అర్థమయ్యేలా చెయ్యి. సరేనా? సెలకనామది ఏ పాలు పోకున్నది, నీ ధ్యాసల్లో మునిగున్నది, తీరం దూరం మైనది, కన్నుల తడి నేడే రెప్పలు వీడిందే, గుప్పెడు గుండెల్లో వేదన, ఊపిరి నిలదీసి నన్నే అడిగిందే, నువ్వే ఎక్కడని ప్రాణమా, వెంటాడే కలవే తీర్చైన వ్యధనే, గుండెల్లో శశివే మార్చేయి కథనే. మనసా వాచా ప్రేమించా నిన్నే, నన్నే నీలో చూసా, కొలిచా తలిచా వలచానే నిన్నే, నన్నే నాలో దాచా, చేసావో తప్పేనా బంగారమా, మన్నించే ఇంకా మందారమా, మౌనపు యజ్ఞాలే ఇకపైన ఆకుమ, మీన మైన జానా, కన్నుల తడి నేడే రెప్పలు వీడిందే, గుప్పెడు గుండెల్లో వేదన, ఊపిరి నిలదీసి నన్నే అడిగిందే, నువ్వే ఎక్కడని ప్రాణమా, వెంటాడే కలవే తీర్చైన వ్యధనే, గుండెల్లో శశివే మార్చేయి కథనే. మల్లేశ్వరి, మళ్ళీ ఎందుకు వచ్చావు? ఆ రోజు అలా తాగేసి మీ ఇంటికి రావడం, ఏది పడుతుంది మాట్లాడడం కరెక్ట్ కాదు మల్లేశ్వరి. ఐఎమ్ సారీ. అయిందా? నేను ఇంకెళ్ళొచ్చా? సరే, నా విషయం పక్కన పెట్టు. విక్రమాల అమ్మగారు నీతో మాట్లాడడానికి వచ్చారు. ఎవరితో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. నేను అది కాదు వెళ్తున్నా. మల్లేశ్వరి. అమ్మా మల్లేశ్వరి, నీతో ఒక 5 minutes మాట్లాడాలి. ఒక్కసారి ఇలా వస్తావా ప్లీజ్? చెప్పండి. నువ్వు ఏడుస్తూ మా ఇంటి నుండి వెళ్ళినప్పుడే నాకు అర్థమైంది నువ్వు విక్రమ్ ప్రేమించుకుంటున్నారని. ఆ తర్వాత జరిగిన మొత్తం ఆ దుర్గాయే చెప్పాడు. అయితే అంతా తెలుసుకొనే వస్తున్నారనమాట. ఇంతకెందుకు వచ్చారు? ఎప్పుడు హుషారుగా నవ్వుతూ ఆనందంగా ఉండే మా విక్రమ్ ఒక్కసారిగా ఏదో డల్గా అయిపోయి ఎవరితోనూ మాట్లాడకుండా ఏదో కోల్పోయిన వాళ్ళ బాధపడుతుంటే చూడలేక నీతో మాట్లాడాలని వచ్చాను. ఇంకేం మాట్లాడాలా ఆంటీ? నాకు డబ్బున్న వాళ్ళంటే ఇష్టం లేదని తెలిసి కూడా నా దగ్గర నిజం దాచి మోసం చేశాడు మీ అబ్బాయి. అయినా చేసిందంతా చేసి తనెందుకు బాధపడుతున్నాడో నాకు ఇంకా అర్థం అవ్వట్లేదు.
విక్రమ్ తప్పు చేశాడు, నేను ఒప్పుకుంటున్నాను. విక్రమ్ నిజం చెప్తే నువ్వు వాడికి ఎక్కడ దూరం అయిపోతావని భయంతో వాడు అలా చేశాడు. కానీ ఒక్క విషయం మాత్రం నేను నీకు ఖచ్చితంగా చెప్తాను, వాడి ప్రేమ అయితే అబద్ధం కాదు. మోసం ప్రేమను కాపాడడానికి ఉపయోగపడదు. తను నాకు ముందే నిజం చెప్పుంటే నేను అర్థం చేసుకునేదాన్నేమో. కానీ ఇప్పుడు నాకు తన మీద ప్రేమ కన్నా తను మోసం చేశాడనే బాధే ఎక్కువ ఉంది. ప్రేమలో నమ్మకం చాలా ఇంపార్టెంట్. అలాంటిది నాకు చాలా అబద్ధాలు చెప్పి అది మొత్తం పోగొట్టుకున్నాడు. ప్రేమలో నమ్మకంతో పాటు క్షమించడం కూడా ఉండాలి. అలా అని ఇప్పుడు వాడు చేసిందంతా వెంటనే మర్చిపోయి వాడిని క్షమించమని నేను నిన్ను ఫోర్స్ చేయడం లేదు. కాకపోతే ఇక్కడితో మీ లవ్ స్టోరీ ఆగిపోకుండా ఇంకా ముందుకు వెళ్ళాలని నా కోరిక. నువ్వు ఒక చోట ప్రశాంతంగా కూర్చొని మీ లవ్ స్టోరీ మొత్తం రివైండ్ చేసుకొని అప్పుడు ఏం చేయాలో డెసిషన్ తీసుకో. ఇంతే నీకు నేను చెప్పాలనుకున్నాను. ఒక్కడివే ఏం చేస్తున్నావురా? ఏం లేదు డాడీ, జస్ట్ క్యాజువల్గా అంతే. జరిగిన మొత్తం అమ్మ చెప్పిందిరా, మల్లీశ్వరి గురించే కదా. ఓకే, మన ఫాదర్ అండ్ సన్లా కాకుండా ఫ్రెండ్స్లా మాట్లాడుకుందాం. ఎందుకంటే నేను ఫాదర్లా మాట్లాడితే నీకేదో లెక్చర్ ఇస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పుడు అలా ఎందుకు డాడీ? డాడీ కాదు, ఫ్రెండ్. ఓకే మై డియర్ ఫ్రెండ్, నీ లవ్ స్టోరీ, నీ బ్రేకప్ స్టోరీ రెండూ తెలిసాక నా ఎక్స్పీరియన్స్తో నీకు విషయం చెప్పాలనిపిస్తుంది. లవ్ చేసేటప్పుడు తెలిసి చేసినా తెలియక చేసినా ఒకవేళ మనం తప్పు చేస్తే అవతల వాళ్ళని క్షమించమని అడగాలి. అవసరమైతే వాళ్ళ కాళ్ళు పట్టుకునైనా సరే బ్రతిమలాడుకుని ఆ రిలేషన్ని నిలబెట్టుకోవాలి. అంతేగాని ఇగోకు పోయి ఆ రిలేషన్ వదులుకోకూడదు. అలా వదిలేస్తే అది ట్రూ లవే కాదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నో వస్తూ ఉంటాయి. కానీ మనం ఆ ప్రాబ్లమ్స్ దాటుకొని మన ప్రేమని ముందుకు తీసుకువెళ్ళాలి. లెంగ్తీ స్పీచ్, బట్ నీకు ఇది యూస్ఫుల్ అవుతుందని నా ఒపీనియన్. ఓకే మై డియర్ ఫ్రెండ్, ఇక నేను వెళ్తాను. బాయ్. ఈరోజు మార్కెట్లో విక్రమ్ కలిశాడమ్మా. అంకుల్, మీతో కొంచెం మాట్లాడాలి. అదంకుల్ జరిగింది. నేను చేసిన తప్పే అంకుల్, ఒప్పుకుంటా. కానీ ఎలాంటి పరిస్థితుల్లో చేయాల్సి వచ్చిందా అని కనీసం చెప్పుకునే అవకాశం ఇవ్వాలి కదా అంకుల్. నేను చెప్దామని ట్రై చేసిన ప్రతిసారి మల్లీశ్వరి కనీసం నా ముఖం కూడా చూడట్లేదు. ఇప్పుడు కూడా నేను ఇక్కడికి వచ్చింది మమ్మల్ని ఇద్దరిని కలపమని అడగడానికి కాదు అంకుల్, తనను నాతో మాట్లాడడానికి ఒకసారి ఒప్పిస్తారని. నేను చెప్పాలనుకుంది ఇంతే అంకుల్. ఇంక ఈ కథ ఇంతటితో ఆగిపోతుందో లేదా ముందుకు వెళ్తుందో అంతా మీ చేతిలోనే ఉంది అంకుల్. తనను నాతో మాట్లాడడానికి ఒకసారి ఒప్పిస్తారని. నాకెందుకు అబ్బాయి ప్రేమలో నిజాయితీ కనిపిస్తుందమ్మా. మీ అమ్మ వల్ల నా జీవితంలో జరిగినట్టు నీకు అలాగే జరుగుతుందని ఎందుకు అనుకుంటున్నావు? మనం తినే 5 వేళ్ళు ఒకేలా ఉండవు. అలాంటిది మనుషులందరూ ఒకేలా ఉంటారని ఎందుకు అనుకుంటావు? ఒక్కసారి ఆలోచించు. అసలు మీ ఇద్దరికి ఏమైంది? కొన్ని రోజులుగా సరిగ్గా మాట్లాడుకోవడం లేదు, కలిసి ఉండట్లేదు. ఏమైందా? తనకు నచ్చిన పనులే చేయాలంట, తనకిష్టం వచ్చినట్టే ఉండాలంట. ఎప్పుడు చూసినా నన్ను కంట్రోల్ చేయాలని చూస్తుందిరా. అయినా నాకు నచ్చినట్టు నేను ఉండే ఫ్రీడమ్ కూడా నాకు లేదా? మరి లేకపోతే ఏంటి? స్టార్టింగ్ లో లవ్ గానీ కేరింగ్ గానీ బానే చూపించేవాడు, నాతో టైం కూడా బానే స్పెండ్ చేసేవాడు. ఇప్పుడు ఏమైందో నన్ను పట్టించుకోవడమే మానేశాడు. ఓకే, అర్థమైంది. మీ ఇద్దరికి ఇండివిజువల్గా సపరేట్ ఇష్యూస్ ఉన్నాయి. నేను మీకు ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, లవ్ చేసుకునేటప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా కలిసి ఉండాలంటే అర్థం చేసుకునే మైండ్ సెట్ ఉండాలి. సో ఫస్ట్ మీరు అలా గొడవ పడుతూ దూరంగా ఉండకుండా మాట్లాడుకోండి. ఒకరితో ఒకరు ఇష్యూస్ షేర్ చేసుకుని సొల్యూషన్స్ ఏంటో ఆలోచించుకోండి. ఓకే? ఏంటి రాణి? ఓకే. ఎరా నీకు? ఓకే.
ఇంక మనం వెళ్దామా? బాగానే స్పీచ్ ఇచ్చావు. అవునా? ఫ్లోలో ఏది పడితే అది మాట్లాడేసా, వర్కౌట్ అయిపోయింది. కానీ ఇప్పుడు వాళ్ళని చూస్తే నాకు ఒక డౌట్ వచ్చింది. లేట్ ఎందుకు చెప్పు. ఒకవేళ మనం కూడా వాళ్ళ గొడవ పడితే? ఛాన్సే లేదు. మనం అర్థం చేసుకునే మైండ్ సెట్ ఉన్నవాళ్ళం, అందుకే. కరెక్టే అనుకో, కానీ జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ అర్థం చేసుకోలేని ప్రాబ్లం వచ్చి గొడవ పడితే? ఎందుకు నెగిటివ్గా మాట్లాడుతున్నావు? అంటే అలా ఏం లేదు, ఒకవేళ వస్తే దానికి సొల్యూషన్ ఏంటో ఇప్పుడే ఆలోచించుకుంటే బెటర్ కదా. సరే, డౌట్ నీకే వచ్చింది, సొల్యూషన్ కూడా నువ్వే చెప్పు. ఒకవేళ మన ఇద్దరం గొడవపడి విడిపోవాల్సి వస్తే ఇద్దరిలో ఒకరం తప్పు చేసి ఉంటాం కదా. అప్పుడు ఆ తప్పు చేసిన వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ఛాన్స్ ఇవ్వాలి. ఒకవేళ ఎక్స్ప్లెనేషన్ వ్యాలిడ్ అనిపిస్తే కాంప్రమైజ్ అయిపోయి ఇద్దరం కలిసిపోవడమే, లేదంటే విడిపోవడమే. ఏంటి ఆ మాటలు? ఊరికే అన్నాలే, నువ్వు సీరియస్ అవ్వకు. సరే, అప్పటి సంగతి అప్పుడు చూసుకుందాంలే. కూర్చో. కలిసినందుకు చాలా థ్యాంక్స్. ఏదో మాట్లాడాలన్నావు. సరే, డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తా. ఫస్ట్ టైం నేను మార్కెట్లో చూసినప్పుడు ఎందుకో తెలీదు, చాలా నచ్చేసావు. తర్వాత నీ గురించి మార్కెట్లో పిచ్చోళ్ళ తిరిగాను, కానీ కనిపించలేదు. మెంటలెక్కిపోయింది, ఏం చేయాలో అర్థం కాలేదు. మెల్లగా నీ మీద హోప్స్ తగ్గిపోతున్నప్పుడు సడన్గా ఓ రోజు కాలేజీలో కనిపించేసరికి పట్టలేనంత ఆనందం. నీతో మాట్లాడాలి, నీతో ఉండాలి, నీకోసం ఏదైనా చేయాలనిపించింది. కానీ ఆ రోజు నీకు డబ్బున్న వాళ్ళు ఇష్టం ఉండదు అని చెప్పేసరికి నాకేం చేయాలో అర్థం కాలేదు. తర్వాత రోజు కాలేజీలో నీకు నిజం చెప్పేద్దాం అనుకున్నాను, కానీ నీకు అబద్ధాలు చెప్పేవాళ్ళు నచ్చరు అనేసరికి భయం వేసింది, చెప్పలేకపోయాను. తర్వాత ధైర్యం తెచ్చుకుని బీచ్లో నీకు నిజం చెప్పేద్దాం అనుకున్నాను, కానీ నువ్వు మీ అమ్మ గురించి చెప్పేసరికి నాకు ఇంకా భయం వేసింది. నీకు నిజం చెప్తే ఎక్కడ దూరం అయిపోతావా అని. నిజం చెప్పి నీకు దూరం అవడం కంటే ఆ నిజాన్ని దాచి నీ ప్రేమను పొందాలనుకున్నాను. మెల్లగా నిజం చెప్దామనుకున్నానే, కానీ మోసం చేద్దామని మాత్రం కాదు మల్లేశ్వరి. ప్లీజ్ మల్లేశ్వరి, ఈ ఒక్కసారి నన్ను క్షమించు, ఇంకెప్పుడు అబద్ధం అన్నావు. సరే సరే, చెయ్యొద్దు. అంటే నన్ను క్షమించినట్టేనా? థ్యాంక్ యూ మల్లేశ్వరి, థ్యాంక్ యూ. ఓన్లీ నీ మాటల్లో కన్విన్స్ అయ్యి మాత్రమే కాదు, మీ ఫ్రెండ్ దుర్గా, మా నాన్న, మీ అమ్మగారు అందరు నీ గురించి మంచిగానే చెప్పారు. ఫస్ట్ టైం కాబట్టి ఊరుకుంటున్నా, కానీ ఇంకోసారి రిపీట్ అయితే అస్సలు ఊరుకోను. అవ్వనివ్వను, ఓకేనా? నాకు నువ్వంటే ఇష్టమే, కానీ మా అమ్మ చేసిన దానివల్ల నాకు డబ్బున్న వాళ్ళ మీద నమ్మకం అంత ఈజీగా వస్తుందని అనుకోవట్లేదు. సరే, రావాలంటే ఏం చేయాలి చెప్పు, నేను ఏదైనా చేస్తాను. నిజంగానా? నిజంగా. అయితే నువ్వు మా ఇంట్లో 1 month మాతో పాటే ఉండాలి, అప్పుడు డిసైడ్ చేస్తా. ఏంటి, మీ ఇంట్లో ఉండాలా? అంటే బొమ్మరిల్లు సినిమాలో లాగా? అలానే అనుకో. అయినా నీతో ఉండమంటే 1 month ఏంటి, లైఫ్ లాంగ్ ఉండిపోతా. ముందు 1 month ఉండు, దాని గురించి తర్వాత ఆలోచిద్దాం. ఈరోజే బ్యాగ్ పెట్టుకుని వచ్చేస్తా. సరే సరే, క్లాస్కి టైం అవుతుంది, వెళ్దాం పద. అవును, ఒకవేళ నేను మీ ఇంట్లో ఉండలేకపోతే, నా మీద నీకు నమ్మకం రాకపోతే? అప్పుడు నీ లైఫ్లో నేను ఉండను. అమ్మా తల్లి, అంత పెద్ద డిసిషన్స్ తీసుకోకు ప్లీజ్. అందుకే మూసుకొని పద. నువ్వు చేసిందని నేను క్షమించి నీకు ఛాన్స్ ఇచ్చింది బాగుంది, కానీ 4 రోజులు వాళ్ళ ఇంట్లో ఉండాలంటూ మళ్ళీ కండిషన్స్ ఏంట్రా? తనకు డబ్బున్న వాళ్ళ మీద ఒపీనియన్ పోవాలన్నా, మళ్ళీ నా మీద నమ్మకం రావాలన్నా నాకుంది ఒక్క ఆప్షనేరా. అది నిజమే అనుకో, ఆలోచిస్తే తన కండిషన్ కూడా కరెక్ట్ అనిపిస్తుందిరా. కానీ నువ్వు 2 రోజులు ఉండగలవా? ఉండగలనా లేదా అని డౌట్స్ ఏం లేవురా, ఉండాలంతే. గట్టిగా ఫిక్స్ అయినట్టుకున్నావు. సరే అలా కానీ ఆల్ ది బెస్ట్. ఎందుకు దీని గురించి మీ ఇంట్లో ఒప్పుకుంటారా? ఆ అమ్మాయి నిన్ను క్షమించి నీకు ఇంకొక అవకాశం ఇచ్చింది, ఈసారి నువ్వు దాన్ని నిలబెట్టుకోవాలిరా. సరే అమ్మా.
మీ మధ్య ఉన్న ఇష్యూ ఈ కండిషన్తో సాల్వ్ అవుతుందని మేము అనుకుంటున్నాం. అందుకే 1 month ఆ అమ్మాయి ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటున్నాం. అవును, మీ మధ్య ఉన్న ఇష్యూ సాల్వ్ అయిపోయి మీరు మళ్ళీ ముందులాగే మంచిగా ఉండాలని నా కోరిక. కాబట్టి నువ్వు ఎలాంటి వెధవ పనులు చేయకుండా మంచిగా ఉండి ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేసి నువ్వు ఆ అమ్మాయిని మన ఇంటికి తీసుకురావాలి. సరే అమ్మా, మాట ఇస్తున్నాను. ఓకేనా? మాట ఇచ్చావు, గుర్తుంచుకో. సరే, ఇంక నేను వెళ్ళొస్తాను. బాయ్ డాడీ. బాయ్ అమ్మా. ఆల్ ది బెస్ట్ నాన్న. ఓకే. సరే, జాగ్రత్త. మన వాడు 4 రోజులు వాళ్ళ ఇంట్లో ఉండగలడంటారా? అది వాడికి అమ్మాయి మీద ఉన్న ప్రేమే డిసైడ్ చేస్తుంది. వచ్చేసావా బాబు? ఎప్పటిదాకా నీకోసం ఎదురు చూసి రాకపోయేసరికి నేను బయలుదేరుతున్నా. మీరెందుకు నాన్న తన కోసం వెయిట్ చేయడం? మార్కెట్కి లేట్ అవుతుంది కదా, వెళ్ళొచ్చు కదా. అదేంటమ్మా అలా అంటావు? అబ్బాయి మన ఇంటికి వస్తున్నప్పుడు నేను ఇంట్లో ఉండకపోతే ఎలాగా? సరే బాబు, ఆ ర్యాక్లో బట్టలు అవి చదువుకో, టాయిలెట్స్ ఆ పక్కన ఉంటాయి. నానా అవన్నీ నేను చెప్తాలే, నీకు లేట్ అవుతుంది కదా, మార్కెట్కి వెళ్ళు. సరేనమ్మా. బాబు, నేను సాయంత్రం వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ఓకే అంకుల్. అమ్మా వస్తాను. మీ ఇల్లు చాలా బాగుంది. ఏంటి ఎక్స్ట్రాలు? ఏదో ఫస్ట్ టైం వచ్చినట్టు. అంటే ఏదో చెప్పాలి కదా అని. నువ్వు ముందు దూరంగా వెళ్ళు. చూడు, ఈ 1 month తర్వాత నేను ఓకే చెప్పేంత వరకు మనం ఇంతకు ముందులా క్లోజ్గా ఉండడం కానీ క్లోజ్గా మాట్లాడడం కానీ జరగదు. ఒకే ఇంట్లో ఉంటున్నా మనం స్ట్రేంజర్స్ మాత్రమే, గుర్తుపెట్టుకో. మీ ఇంట్లో ఉన్నట్టు ఇక్కడ దజ్జాగా ఉంటా అంటే కుదరదు, అన్ని పనులు చేయాలి. అండ్ ఇంకొక విషయం, నీకు ఇక్కడ ఫుడ్ ఫ్రీగా ఎవ్వరు పెట్టరు, నీకు నువ్వు సంపాదించుకొని తేవాలి. అలానే నువ్వు మీ ఇంట్లో వాళ్ళని అడుగుతా, ఫ్రెండ్స్ని అడుగుతా అంటే నువ్వు మళ్ళీ నన్ను మోసం చేసినట్టే. ఇవన్నీ కండిషన్స్కి ఓకే అంటేనే చెప్పు, లేదంటే ఇప్పుడే వెళ్ళిపోవచ్చు. సరే, నాకు నీ కండిషన్స్ అన్నింటికి ఓకే. సరే అయితే ఈ రోజుకి రెస్ట్ తీసుకో, రేపటి నుంచి నీ కౌంట్ డౌన్ స్టార్ట్. విక్రమ్, పాలు చూడు. ఏం బాబు, ఇక్కడంతా బాగానే ఉంది కదా? బాగుంది అంకుల్. మా ఇల్లు పెద్దే గాని మనుషులు దూరంగా ఉంటారు. ఇక్కడ ఇల్లు చిన్నదైనా మనుషులు దగ్గరగా ఉంటున్నారు. తిను బాబు. ఏం బాబు, మందలవట్లేదా? లేదంకుల్, అయినా ఒకసారి తాగాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇంకెప్పుడు లైఫ్లో తాగకూడదని జ్ఞానోదయం అయింది. అలా అయితే మంచిదేలే. మందు మానేయడం అంటే గుర్తొచ్చిందయ్యా. మా మల్లేశ్వరికి అప్పుడు 10 సంవత్సరాలు ఉంటాయనుకుంటా. రోజు మందు తాగేవాడిని. ఓ రోజు నా మల్లేశ్వర్ నా దగ్గరికి వచ్చి, నాన్న నువ్వు మందు తాగినప్పుడు నాకు దగ్గరగా రావద్దు, ఆ కంపు నేను భరించలేకపోతున్నాను అందయ్యా.
అది అలా అనేసరికి నా తల తీసేసినట్టు అయిపోయింది అనుకో. అలా కాకుండా నాన్న నువ్వు రోజు తాగి నీకు ఏదైనా అయితే నా గతి ఏంటి అన్నా కూడా నేను ఇంతగా ఆలోచించేవాడిని కాదేమో. కానీ నా మల్లీశ్వరి అలా అనేసరికి మాత్రం తట్టుకోలేకపోయినాయా. అప్పటి నుంచో రోజు మందు తాగడం మానేశాను. కానీ అలవాటు కూడా ప్రాణం కదా. అందుకే అప్పుడప్పుడు వారానికి ఒకసారి ఏదో ఇలా. మీరు గ్రేట్ అంకుల్. ఏంటి గ్రేట్? ఈ పాటి దానికే నన్ను గ్రేట్ అంటున్నావు. ఆ మాటకు వస్తే మా మల్లేశ్వరి గురించి తెలిస్తే ఇంకా గ్రేట్ అంటావు. నిజానికి నా మల్లేశ్వరి గ్రేట్ అయ్యా. అర్థం కాలేదు అంకుల్. అర్థం కాదు, నీకు బాగా అర్థమయ్యేటట్టుగా నేను క్లారిటీగా చెప్తాను. ఒక మగపిల్లడు ఉంటే ఆడెవరూ పెంచక్కర్లే, ఆడికి ఆడే పెరిగిపోతాడయ్యా. అదే ఒక అమ్మాయి ఉంటే ఆ తండ్రికి ఆ అమ్మాయికి వయసు వచ్చాక పెంచడం చాలా కష్టమైపోద్దయ్యా. కానీ అలాంటి పరిస్థితిలో కూడా నా మల్లీశ్వరి ఒక అమ్మలా తనని తాను చూసుకుంటూ నన్ను కూడా ఓ అమ్మలా చూసుకునేదయ్యా. ఇప్పుడు చెప్పు, ఎవరు గ్రేట్ అంటావు? మీరు చెప్పిందే కరెక్ట్ అంకుల్. మల్లేశ్వరి చాలా గ్రేట్. నా మల్లేశ్వరి గ్రేట్ అంటే గ్రేటే. ఇగో బాబు, నువ్వేం కంగారు పడకు. త్వరలోనే మీ ఇద్దరు మళ్ళీ కలుస్తారుగా. అంకుల్ టైం అయింది, మందు కూడా అయిపోతుంది, ఇంక మనం వెళ్దామా? హోయ్ నడవయ్యా బాబు, మళ్ళీ నా కూతురు ఇక్కడికి వస్తే పెంట చేసేద్ది. పదవయ్యా, పట్టుకో. నడు నడు నడవయ్యా బాబు, నడు నడు. నా కూతురు గ్రేట్. ఈ కార్ ఎవరిది? అమ్మాయి. ఓకే, మరి వీడెవడు? పక్కింటి అబ్బాయి. ఇద్దరు కలిసి ఒకే కాలేజీలో చదువుకుంటున్నారు. ఓకే. ఎవరు నాన్న వీళ్ళు? ఎందుకొచ్చారు? హలో, మీ నాన్న చెప్పలేళ్లే గాని నేనే చెప్తా. నేను మీ అమ్మనే. అసలు ఎందుకొచ్చావు? ఇన్నాళ్ళకు గుర్తొచ్చారా నీకో భర్త కూతురున్నారని? నీ అవసరం మాకేం లేదు, వెళ్ళిపో. ఓకే, కూల్ కూల్ మై స్వీట్ డాటర్. ఏంటి, నీ కూతురు కూడా నాలా ఫైర్ బ్రాండ్లా ఉంది? నా పోలికలే వచ్చినట్టున్నాయి కదా. ఏంటి నీ పోలికలా? నీతో పోల్చిన పరువు తీయకు ప్లీజ్. సర్లే, అసలు నేను ఎందుకొచ్చానో కాస్త చెప్పనిస్తావా? ఏంటి చెప్పేది? వెళ్ళు ముందు. బాగానే కంట్రోల్లో పెట్టావు.
అసలు విషయంలోకి వస్తే యాక్చువల్లీ నాకు ఇంటికి రావాలని గాని మిమ్మల్ని కలవాలని గాని ఇన్నియర్స్లో నాకు ఎప్పుడూ అనిపించలే. ఎందుకంటే నా లైఫ్ని స్పాయిల్ చేసిన వాటిని నాకు చూడడం కూడా ఇష్టం ఉండదు. అది ప్లేస్ అయినా పీపుల్ అయినా. అయినా ఆ రోజు మీ నాన్న నాతో రమ్మంటే రాలేదు, నిన్ను నాకు ఇమ్మన్నా ఇవ్వలేదు. ఆ రోజు మీ నాన్న కూడా నాతో వచ్చుంటే మీరు ఈ దరిద్రపు బ్రతుకు బ్రతకవలసిన అవసరం ఉండేది కాదు. దర్జాగా బ్రతికేవారు మీరు కూడా నాలాగా. సో మీ నాన్నదే తప్పంతా. ముందు ఎందుకొచ్చావో చెప్పు. సరే, ఇప్పుడు కూడా నేను ఇక్కడికి మనస్ఫూర్తిగా రాలేదు. ఇదిగో వీడు నా మేనల్లుడు, మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి. తనను ఎక్కడో చూసి ఇష్టపడ్డాడంట. పెళ్ళంటూ చేసుకుంటే తననే చేసుకుంటానని పట్టుపట్టాడు. వీడంటే నాకు చాలా ఇష్టము, అందుకే ఇంక సరేన ఒప్పుకున్నా. తర్వాత కనుక్కుంటే తెలిసింది తన మన కూతురేనని. మీరు మా అంత రేంజ్ కాకపోయినా వీడి కోసం మా అన్నయ్యని ఒప్పించి నేను కాంప్రమైజ్ అయి వచ్చాను. ఫైనల్గా చెప్పేదేంటంటే వీడికి దానికి పెళ్లి చేసేద్దాం. పెళ్లి ఖర్చులన్నీ మేమే పెట్టుకుంటాం, ఎలాగో మీరు పెట్టుకోలేరుగా. అయినా అది నీతో ఉండదేమో అని కంగారు పడకు, నీకెంతో కొంత డబ్బులు పాడేస్తాంలే. ఇది మ్యాటర్. ఇంక నేను వెళ్ళనా? హలో మేడం, కాస్త కూర్చుంటారా? కూర్చోండి. సరేనమ్మా. ఇప్పుడు చెప్పండి, మీ పాటికి మీరు వచ్చారు, మీకు మీరే ఏదో డిసైడ్ అయిపోయి మాట్లాడేసుకొని వెళ్ళిపోతున్నారు. మేము మీకు ఎలా కనిపిస్తున్నాం? నేనేం చెప్పానంటే వద్దు, ఏం మాట్లాడొద్దు. ఇప్పటి వరకు మీరు మాట్లాడేది మేం విన్నాం, ఇప్పుడు నేను మాట్లాడేది నువ్వు విను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి నా కళ్ళు తెరిపించినందుకు. ఇప్పుడు థ్యాంక్స్ ఎందుకులే, ముందు వినండి మేడం. ఇన్ని రోజులు డబ్బున్న వాళ్ళందరూ నీలానే ఉంటారనుకునేదాన్ని, కానీ ఇప్పుడు నీ మాటలు విన్నాకే అర్థమైంది నువ్వు ఒక్కదానివే ఇలా ఉన్నావని. మిగతాళ్ళ మైండ్ సెట్ అంతా వేరని. ఏమన్నావు? ఇన్ని సంవత్సరాలుగా మేము గుర్తురాంది ఈ గొట్టం గాడికి నాకిచ్చి పెళ్లి చేయడానికి ఊపుకుంటూ వచ్చేసావా? సూపర్. ఇదిగో ఇతని పేరు విక్రమ్, నా బాయ్ ఫ్రెండ్, ఫ్యూచర్లో కాబోయే హస్బెండ్ కూడా. ఏంటి మావి దరిద్ర బతుకులా? మా దగ్గర డబ్బులు లేకపోవచ్చు, కానీ స్వచ్ఛమైన మనసులతో హ్యాపీగా ఉంటాం. నీలా డబ్బు పిచ్చి పట్టి మనుషుల వాల్యూ తెలియకుండా ఉండం. మా నాన్న ముందు కనీసం నిల్చునే అర్హత కూడా లేదు నీకు, అలాంటిది ఆయన ముందు కాళ్ళ మీద కాలేసుకుని కూర్చుంటావా? లెగు ముందు. ఓయ్ ఏం నువ్వు? ఇందాక నుంచి నేను చూస్తున్నాను, మా అత్త మీద తెగరెచ్చిపోతున్నావు. నేను తలుచుకున్నానో? తలుచుకోరా, తలుచుకో. నువ్వు తలుచుకుంటే ఏం చేస్తావో నేను తలుచుకుంటే అంతకు మించి చేయగలను, కాబట్టి మూసుకో. రేయ్ రాజ్, వెళ్దాం పద. నిన్ను ఇంతలా అవమానించారు, వాళ్ళని వదిలిపెట్టకూడదు అత్తయ్య. ఆపు, వాళ్ళు నా భర్త కూతురన్న సంగతి మర్చిపోకు. పద. అమ్మయ్య, ఫైనలీ వీళ్ళు కలిశారు, అందరం హ్యాపీ. అవునవును, పిల్లల ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి వాళ్ళ జాబ్లో సెటిల్ అయ్యాక అప్పుడు వాళ్ళ పెళ్లి చేద్దాం. ఏమంటారు అన్నయ్య గారు? అలాగేనమ్మా, ఆ తర్వాత వాళ్ళు ఎక్కడ కావాలనుకుంటే అక్కడే ఉంటారు. అవునవును. ఏదో ఒకసారి ఇలా రండి.